అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెళ్ళి కాని తల్లి. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మాలతి సుధాకర్ రావు దంపతులకి ముగ్గురు కూతుళ్ళు. పెద్ద అమ్మాయి పేరు గౌరీ, రెండో అమ్మాయి పేరు వైష్ణవి, మూడో అమ్మాయి పేరు సుమ. ఈ ముగ్గురు కూతుళ్లతో సుధాకర్ రావు ఒక సాదాసీదా ఉద్యోగంతో జీవితాన్ని నెట్టుకెళ్ళిపోయే ఫ్యామిలీ వీళ్ళదే. తినా కొడవ ఏమీ లేదా అంటే పెద్దలిచ్చిన స్థిరచరాస్తిని మనమెటు సంపాదించేంత సంపాదనా పరులం కాదులెమ్మనమని కదలకుండా గట్టి చేసి పిల్లలకు ఉంటుంది కదా అని పక్కనే ఉంచారు భార్యాభర్తలు. పెద్దలు పెట్టింది ఏదైతే పెళ్లిలో అత్తవారు పుట్టింటి వారు పెట్టిన బంగారం ఉందో రేపు తనకు ఆడపిల్లలున్నారు ఉపయోగపడుతుందని మాలతి దాన్ని జాగ్రత్త చేసి ఉంచింది. మాలతి హౌస్ వైఫ్. సుధాకర్ రావు చేసేది ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమే అయినప్పటికీ కూడా మంచి ఉద్యోగం కావటంతో జీతం బాగా వచ్చుద్ది. కాకపోతే ఎప్పుడు చూసినా సుధాకర్ రావు క్యాంపుల పని మీద తిరుగుతూనే ఉండాలి. అయినప్పటికీ కూడా ఆదాయం బాగుండటంతో వేరే కంపెనీలోకి షిఫ్ట్ అవ్వకుండా అదే ఉద్యోగంలో కంటిన్యూ అయిపోతూ ఉన్నాడు సుధాకర్. వచ్చిన జీతం మొత్తం కూడా మాలతి శుభ్రంగా ఊదేసుద్ది. ఇంట్లో తినటానికని, పని వాళ్ళకని, దర్జాలకని, అద్దెలకని, కార్ అని దాని పెట్రోల్కని, ఒకవైపున బైక్ అని దాని పెట్రోల్కని, మెయింటెనెన్స్లకని, ప్రెస్సింగ్ చేసిన ఐరన్ బట్టలకని, ఇక కట్టిన చీర కట్టకుండా, తిన్న తిండి తినకుండా, వచ్చిన సినిమాలు ఎక్కడ చూడకపోతే తీసిన నిర్మాతలు ఫీల్ అవుతారుననే ఒకటి కాదు, వచ్చిన ప్రతి వస్తువు మార్కెట్లోది మన ఇంట్లోకి లేకపోతే ఇన్సల్ట్ కాదా అని జీతంలో ఏమీ ₹1 మిగలనివ్వదు మాలతి. ఇక మాలతి సంగతి తెలుసు కాబట్టి పోతూ పోతూ సుధాకర్ రావు వాళ్ళ అమ్మా నాన్నలో మాలతి తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్పారు. ఏంటంటే మీరుగా సంపాదించి పిల్లల కోసం ఏదో మూటలు కడతారనే నమ్మకాలు మాకెటూ లేవులే, కానీ మేం పెట్టిన బంగారం కదలనివ్వకుండా ఉంచితే ముగ్గురు ఆడపిల్లలకి సరిపోద్ది. మేమిచ్చిన పొలాలు స్థలాలు అవి కదలకుండా ఉంచితే సరిపోతాయి. మేమిచ్చిన ఇల్లు ఏదైతే ఉందో అది అమ్ముకుంటే కనుక రేపు మీకు రిటైర్మెంట్ ప్లానింగ్కి మీరెటు ప్లానింగులు చేసుకునే వెధవ మొహాలు కాదులే, కానీ అది మీకు సరిపోద్దని చెప్పి మరీ పోయారు పోతూ పోతూ వాళ్ళు. ఇక సుధాకర్ రావు భార్య విధేయుడు, భార్యకి ఎదురు చెప్పడు. మాలతి భర్త అంటే పంచప్రాణాలు పెట్టుద్ది. భర్త అడుగుజాడల్లో తప్ప నడవదు. ఇద్దరు ఒక మాట మీద ఉంటారు. వీళ్ళిద్దరూ సోషలైజ్డ్ పీపుల్. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ చుట్టుపక్కల ఉంటే గనక మాలతి అయినా సుధాకర్ రావు అయినా. ఆఫీస్కి వెళ్ళిన సుధాకర్ రావుకి ఆఫీసులో ప్యూన్ దగ్గర మొదలుపెట్టి ఆఫీసులో ఉండే ఎండి వరకు అందరి పర్సనల్స్ కావాలి. అలాగే అందరికీ సంబంధించిన ప్రతి వ్యవహారంలో ప్రతి గాసిప్లోనూ ఉండే అలవాటు సుధాకర్ రావుకి చిన్నప్పటి నుంచి ఉంది. ఇక సుధాకర్ రావుకి తగ్గిపోయిందే మాలతి. మాలతి విషయానికి వస్తే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటుందన్న మాటే, కానీ తన వైపు చుట్టాలు, భర్త వైపు చుట్టాలు అందరి పుట్టుపూడి పత్రాలు కవర్ చేసుకొచ్చేస్తుంది ప్రతిరోజు మొగుడు వెళ్ళిన తర్వాత ఒక 3 గంటలు ఫోన్లో కేటాయించి. ఇది ఇలా అయిపోయిందంటే మాలతికి ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో విపరీతమైన స్నేహం. ఎప్పుడు చూసినా ఇరుగు పొరుగుతో చివరికి 10 వీధుల అవతల ఈ క్షణంలో ఒక ఆడది ఒక మగాడితో ఏం చేస్తుందో కూడా ఇంట్లో ఉండి చెప్పగలుగుద్ది మాలతే. అంత టాలెంటెడ్. ఎంతసేపు కూడా మనిషి సంఘజీవిగా ఉండాలి, నలుగురితో కలిసిపోయి ఉండాలి, నలుగురితో నారాయణ అంటూ వెళ్ళిపోవాలి, 10 కాకులతో పాటు మనం కావుకావనాలి, అంతే తప్ప అంటి ముట్టనట్టుగా ఇళ్లల్లో ఉండేవాళ్ళు మంచివాళ్ళు కాదు అనేది మాలతి ఇది. ఇక వీళ్ళ పక్కింట్లోనే జయంతి వాళ్ళ కుటుంబం ఉండేదే. జయంతి కూడా అచ్చుగుద్దినట్టు మాలతి లాంటిదే. ఏ మాత్రం మాలతికి తీసిపోదు. జయంతికి కూడా ఆరాలన్నా వ్యవహారాలన్నా మలగుల్లాలు పడటం అన్నా ఒకళ్ళ లోతుల్లోకి వెళ్ళటం అన్నా పర్సనల్స్ కెలకటం అన్నా మహా ఇష్టం. జయంతి భర్తది కూడా క్యాంపుల మీద వెళ్ళే ఉద్యోగమే, కానీ ఆయనకి ఇలాంటివేమీ పట్టవు. ఎంతసేపటికి కూడా ఉన్న స్థిరచరాస్తుల్ని భార్య ఎటు దుబారా దూలుబారా మనిషి కాబట్టి ఆయన రూపాయి ఎక్కడికి పోకుండా ఆయన తల్లిదండ్రులు ఇచ్చిన దాన్నే ఏ రోజు తెగనమ్మి పడేసి
తీసుకొచ్చి ఎఫ్డీలు చేసి పడేసి, కొన్ని పెట్టి ల్యాండ్లు కొనేసి, కొన్ని పెట్టి ప్రాపర్టీస్ కొనేసి, కొంత డబ్బు పరంగా దాచిపడేసి, జయంతికి ఇంట్లో ఎంత బంగారం అవసరమో అంతుంచి మిగతా బంగారం అంతా కూడా రాబోయే ఆయన కోడళ్ళ కోసం లాకర్లో పడేసి ఆయన ఉద్యోగానికి తిరుగుతూ ఉండేవాడు. నెలకు 3 రోజులే జయంతి భర్త ఇంట్లో ఉండేది. అటు ఇటుగా మాలతి మొగుడు సుధాకర్ రావు మాత్రం నెలలో ఒక 15 రోజులు ఇక్కడ ఊళ్ళో ఉంటే ఓ 15 రోజులు క్యాంపుల మీద తిరుగుతూ ఉంటాడు. జయంతికి 2 కొడుకులు. పెద్దవాడి పేరు వాసు, రెండో వాడి పేరు రాజు. ఇక వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. పిల్లల్ని అలా స్కూలుకు పంపించి జయంతి తన చుట్టాల దగ్గర వ్యవహారాలు, మాలతి తన చుట్టాల దగ్గర వ్యవహారాలు కవర్ చేసుకొచ్చి ఇద్దరు ఇటు వండిన కూరగిన్నెలు టిఫిన్లు అటు ఇటు మార్చుకొని స్నానాలు చేసి, అయితే మాలతి ఇంట్లో లేదంటే జయంతి ఇంట్లో కూర్చొనిక సొంతిల్లే అన్నట్టుగా ఒకళ్ళిళ్లలోకి ఒకళ్ళ బెడ్రూముల్లోకి బాత్రూముల్లోకి కూడా దూరిపోయి కూర్చొని ఇక లోకాభిరామాయణం మొదలుపెట్టేవాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచే. అదిగో పక్కింటి ఆవిడ కోడలంట, వామ్మో విన్నావా, రాత్రి 12ంటికి వచ్చిందంట జాబ్కి వెళ్ళి. ఆడది అంతా అడ్డగోలుగా ఊరి మీద పడి తిరగటం ఏంటి జయంతి అంటే, అమ్మో ఇంకా నయ్యం తల్లి, మా ఆయన క్యాంప్కి వెళ్ళినా కూడా నేను 4 గోడల మధ్య ఉండి ఈ 2 మగ విధవల్ని చూసుకోవటానికి రోజంతా సరిపోట్లా. నేను మాత్రం 3 ఆడపిశాచాలని కన్నాను. ఇదిగో వారసుడు పుడతాడు, అదిగో వారసుడు పుడతాడు అంటే పుట్టాడా చెప్పు. కన్న 3 ఆడపిల్లల్ని రేపొద్దున ఎవరితో కాలు జారినివ్వకుండా ఓ దారి చేయాలంటే మాటలు అంటావా? మనం ఇంటి పట్టు నుండి ఇల్లు చూసుకుంటుంటేనే కదో మన మగవాళ్ళు అంత హాయిగా ఒళ్ళు పట్టుకొని తిరిగొస్తున్నారో అన్నట్టు మన కిందింట్లో ఉంటుంది కదా ఆవిడ కోళ్ళేంటి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందంటే వాళ్ళ అబ్బాయి ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని. ఎఫ్ఐఆర్ అని కొంతమంది అంటున్నారు మాల్తే, మరి కొంతమంది ఏమో ఏమీ లేదు ఊరక ఆఫీసులో అమ్మాయి వాళ్ళ హస్బెండ్ లేడంటే ఇతను వెళ్ళి కంపెనీ ఇచ్చొచ్చాడు అంటున్నారు. ఏం కంపెనీయో అది. కంపెనీ అంటే ఏమీ లేదులే, కరెక్ట్గా ఇతను బయలుదేరే టైంకి వర్షం మొదలైందంట. వర్షం మొదలైందని వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాడంట దింపటానికి. వర్షం ఎక్కువైంది ఉండండి అంటే ఓ 2 గంటలు కూర్చున్నాడంట. అదే టైంకి కిందింటి వాళ్ళ ఫోన్ చేసిందంట. ఆ అబ్బాయి జెన్యూన్గానే ఇక్కడున్నానని చెప్పాడంట. చెప్తే ఎందుకున్నావు ఏంటి అని అలా గొడవ పెద్దదైపోయింది. నిజమేనంటావా, ఈ కథ అంతా నమ్మాలంటావా అంది మాలతి. ఏమో నమ్మా, లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక, మనకేం ఎరుక అంది జయంతి. ఇలా ఒకళ్ళ గురించి ఒకళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఊళ్ళో వాళ్ళ వ్యవహారాలు వీళ్ళ నోట్లో పడ్డారా వాళ్ళకి ఏమీ లేదు. ఇక వాళ్ళు మళ్ళీ జన్మెందుకు ఎత్తామన్నంతగా వాళ్ళ లోతుల్లోకి దూసుకొని వెళ్ళిపోతారు. ఎవరైనా ఆ సందులోకి కర్మ కాలిపోయి కొత్తగా పెళ్ళైన దంపతులు కానీ లేదా ఎవరైనా కుటుంబం పైన కానీ అద్దెకుందామని చెప్పి వస్తే వీళ్ళే ఇద్దరు వెళ్ళి వాళ్ళకి పరిచయం చేసుకుంటారు. పరిచయం చేసుకొని ఇక రాకపోకలు మొదలు పెడతారు. ముందు ఒక వారం రోజుల్లో వాళ్ళ పుట్టుపోడు పత్రాలు, వాళ్ళు ఏ కులం, ఏ మతం, ఏ దేవుణ్ణి పూజిస్తారో, ఎంతమంది పిల్లలు మొత్తం కనుక్కొని వస్తారో, వీళ్ళ ఫ్రెండ్షిప్ టీంలోకి సెట్ అవుతారా, సెట్ చేసుకుంటారో, లేదు వాళ్ళు వీళ్ళని కలవనివ్వలేదా, ఇక వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళని దూసిపోస్తూనే ఉంటారో. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా పిల్లలు స్కూళ్ళకి వెళ్ళి వచ్చిన తర్వాత, మొగుళ్ళు ఆఫీసులకు వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసేటటువంటి పనులు ఇవి. వచ్చి రాగానే పిల్లలు ట్యూషన్లకు వెళ్ళిపోతారు. ఇక పిల్లల విషయానికి వస్తే మాలతి పెద్ద కూతురు గౌడి చూడటానికి కుందన బొమ్మలాగా ఉంటుంది. కాకపోతే గౌడికి 2nd క్లాస్ తర్వాత కళ్ళద్దాలు పడిపోయినాయి. అవి కూడా గుండ్రంగా గాంధీ తాత కళ్ళద్దాల్లాగా ఉంటాయి. దానికి తోడు గౌడి నూనె రాసుకొని జడేసుకొని మామూలుగా పంజాబీ డ్రెస్సులు లాంటివి వేసుకొని కొంచెం చెప్పాలంటే అప్పలంలాగా ఉంటుంది అంటారు అందరూ. ఇక తన చెల్లెళ్ళిద్దరూ వైష్ణవి సుమ మాత్రం మంచి హీరోయిన్లు లాగా రెడీ అయ్యి చిన్నప్పటి నుంచే చాలా అప్డేటెడ్గా ఉండే పిల్లలు. అక్కడ దాకా వస్తే మాలతి జయంతి కూడా బొడ్డు కిందకి చీర, లోనెక్ బ్లౌజులు, హై హీల్స్ చెప్పులు, పెదాలకి లిప్స్టిక్, మొహానికి మేకప్, ఎప్పటికప్పుడు బ్యూటీ పార్లర్లు, మెనిక్యూర్లు, పెడిక్యూర్లు, థ్రెడ్డింగులు, వ్యాక్సింగులు లేకుండా బయటికి వెళ్ళరమ్మా. వెళితే ఎండ పొడకు ఎక్కడ పాడైపోతామని సన్ స్క్రీన్ లోషన్ల దగ్గర నుంచి ఎప్పుడు చూసినా ఆన్లైన్లో అలా వస్తూనే ఉంటాయి ఇద్దరికి.
ఆ మార్కెట్లోకి దిగిన ప్రతి మేకప్ ప్రోడక్ట్ చూసే వాళ్ళందరూ కూడా ఆంటీలు కత్తుల్లాగా ఉన్నారనే, ఆంటీలకు అసలు పిల్లలు ఉన్నారంటే నమ్మరనే, అంకుల్ లేనప్పుడు ఆంటీలు ఫ్రీయే కదా అంటుంటే చూసావా అసలు మనకి పెళ్ళయిందంటేనే నమ్మరు, అలాంటిది మనకు పిల్లలు ఉన్నారంటే అసలు నమ్మట్లేదు మాలతి అని జయంతి అంటే, మరే ఇంకొంచెం బొడ్డు కింద కట్టు చీర అని మాలతి జయంతితో అంటూ వాళ్ళని కావాలనే అలా అంటున్నారు చూసావా మన గురించేనని జయంతి అంటే, అన్నీ అలాంటివన్నీ కాంప్లిమెంట్స్ అనుకోవాలి మనం. అందుకే కదూ పెద్దగా మన మొగుళ్ళ వెంట మనం బయటికి వెళ్ళకూడదమ్మా, ఏజ్డ్ పర్సన్స్ అనుకుంటారు మన్నే అని వీళ్ళకి మళ్ళీ కొత్తగా అందాల పిచ్చి ఒకటే. ఇక జయంతి కొడుకులు వాసు రాజు విషయానికి వస్తే మంచి అప్డేటెడ్గా ఉంటారు. వాసు కానీ రాజు కానీ వీళ్ళు స్కూళ్ళకి వెళ్ళొచ్చి ఆ తర్వాత ట్యూషన్లకి వెళ్ళిపోయి లేదా ఇంట్లో ఉంటే కనుక చదువుకుంటూనో ఆడుకుంటూనే పిల్లలు ఇలా పక్క ఇళ్లల్లో రోజులు గడిచిపోవటం మొదలైనవి. ఒక రోజున ఎవరిదో అక్కడ పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి జరిగే వాళ్ళు మంచి హడావిడిగా చిన్ననాటి నుంచి ఒకళ్ళతో ఒకళ్ళం పక్కింట్లో ఉండటమైతే ఏమి కానీ మనిద్దరం స్నేహితులు, మన భర్తలిద్దరూ స్నేహితులు, మన పిల్లలు స్నేహంగా పుట్టి పెరిగారు. ఇవాళ నీ కూతురు నా ఇంటి కోడలైంది, నా కొడుకు నీ ఇంటి అల్లుడయ్యాడు అని వాళ్ళు అనుకోవటం వీళ్ళు ఇనేసి వచ్చారు. ఇక అంతే, వినొచ్చిన దగ్గర నుంచి ఆలోచించుకొని కరెక్టే కదా, ఎందుకు మా స్నేహం బంధుత్వంగా మార్చుకోకూడదు అని వీళ్ళ పీత బుర్రలకి ఒక ఆలోచన వచ్చింది. దాంతో ఇద్దరూ కలిసి తెల్లాడే మాలతి జయంతితో, జయంతి మాలతితో నేను నీకో మాట చెప్పాలి అంటే నేను చెప్పాలి అని, ఏంటి అనగానే మన భర్తల్ని రానిమ్మని సుధాకరు, అలాగే ఒకవైపున జయంతి భర్త వచ్చిందాకా ఆగి నలుగురు కలిసి ఒక దగ్గర కూర్చున్నప్పుడు మీకో విషయం చెప్పాలన్నారు మొగుళ్ళని. ఏంటి, మన స్నేహం బంధుత్వంగా మార్చుకుందాం అనుకుంటున్నాం, ఎలా అన్నారు వీళ్ళు. అంటే ఎలా ఏంటి, మాలతి పెద్ద కూతురు గౌరిని మన పెద్దోడు వాసుకిచ్చి చేసుకుంటే ఎలా ఉంటుంది అంది జయంతి. ఆ మాటకి మాలతి, అసలు నా కడుపులో మాట నేను చెప్పకుండానే నువ్వెలా తెలుసుకుంటావు నేస్తం, అందుకేనేమో కదూ మనది విడదీయరాని బంధం అనేపాటికి మీ ఇష్టం అన్నాడు సుధాకర్ రావు. ఇప్పుడే పిల్లలు చిన్నవాళ్ళైతే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఆలోచించుకోకుండా ఏంటి పిచ్చివాగుడు అన్నాడు జయంతి మొగుడు. ఏంటన్నయ్య అలా మాట్లాడతావు నువ్వు అంది మాలతి. అవునమ్మా, చిన్నప్పుడు ఉండే ఆలోచనలు పెద్దయ్యాక ఉండొద్దా, సరే పెద్దయ్యాక కూడా వాళ్ళు అలాగే ఇష్టపడి పెళ్లి చేసుకుంటాము అని చెప్తే ఓకే కదా, అయితే ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి టైం ఇద్దాం, ఇంటర్లో వాళ్ళు ఓకే చెప్పారనుకో ఇంకా వాళ్ళని ఓకేనా అని అడిగే ప్రసక్తే లేదు అన్నాడు మాలతి జయంతి. సరే సావండని జయంతి భర్త ఆయనకు పనుందని వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత కాలచక్ర భ్రమణంలో రోజులు, నెలలు, సంవత్సరాలు అలా గడిచిపోకుంటూ వెళ్ళిపోయాయి. జయంతి మెంటల్గా గౌరిని కోడలని ఫిక్స్ అయిపోయింది. గౌరి చూడటానికి కూడా చాలా మెతక, దానికి తోడు పనిలో చాలా హుషారుగా యాక్టివ్గా ఉంటుంది. తన వరకు తను నిర్దేశితంగా ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవటం అని, వెయిట్ పెరగకుండా ఉండటమని, ఆయిల్ ఫుడ్స్ తక్కువగా తింటమని, తన జుట్టు చాలా పొడవుగా ఉంటుంది. పిల్ల సామనసాయి అయినా కూడా చూడటానికి కొట్టొచ్చినట్టుగా కనపడుద్ది గౌరీ ఎవరికైనా, మంచి హైటు. ఇక చాలా నచ్చి బయట ఎవరినో కోడళ్ళగా తెచ్చుకున్న ఎడంకాలతో ఎగిరితని వెళ్తున్నారు. అదే గౌరీ అయితే గనక అణిగి మణిగి ఉంటుందనేది ఒకటి, నోట్లో నాలుక లేని పిల్ల అనేది ఒకటి, చదువు ఉంది, సంస్కారం ఉంది, కులం ఉంది, గుణం ఉంది, అన్నిటికన్నా ఎక్కువగా మాలతి కూతురు అనే యాంబులం ఉంది. ఇంకేం కావాలని ఫీల్ అయ్యేది జయంతి. ఇక జయంతి కొడుకు వాసు విషయానికి వస్తే మంచి హైపర్ యాక్టివ్గా ఉంటాడు వాసు. దానికి తోడు వాసు అందంగా ఉంటాడు, వాసు మంచి హైట్ ఉంటాడు, కలర్ ఉంటాడు, చదువుతున్నాడు, తెలివైన వాడు, అప్డేటెడ్గా ఉంటాడు. ఇక అవన్నీ మాలతికి పిచ్చగా నచ్చేసి సినిమాలో హీరోలకి ఏమాత్రం తీసుకొని వాడు అల్లుడుగా వస్తామంటే కాదనుకుంటామా ఏంటని మాలతి ఫిక్స్ అయిపోయింది వాసుని అల్లుడుగా. పిల్లలకు కూడా ఒకళ్ళకొకళ్ళకి వీళ్ళు నీకు కాబోయే పెళ్ళాం అదంటే, నీకు కాబోయే మొగుడు వాడని వీళ్ళు చిన్నప్పటి నుంచి చెప్పి పెంచడం వల్ల పిల్లలు కూడా అదే నిజం అనుకుని అలాగే రేపొద్దున పెద్ద అయిన తర్వాత మనమే మొగుడు పెళ్ళాలో అనుకుంటూనే పెరిగి పెద్ద అయిపోయారు. ఇద్దరు ఈక్వల్ క్లాసులే కాబట్టి
చదువుకుంటూ వచ్చేసారు. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏరా ఏం డెసిషన్ తీసుకున్నారు అని ఒకవైపున మాలతి జయంతి మాత్రం నిలవేసి అడిగేశారు వాసునే. అడిగేపాటికి దాంతో నేను చెప్తానులే, నాకు 1 మంత్ టైం ఇవ్వండి అని. వాసు కూడా చాలా చాలా ఇష్టం గౌరీ అంటే. గౌరికి ఇంకా ఇంకా ఇష్టం వాసు అంటే. దాంతో తనే ప్రత్యేకంగా గౌరికి ఐ లవ్ యూ అని మోకాళ్ళ మీద కూర్చొని గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తే ఐ లవ్ యూ టూ అని చెప్పింది గౌరీ. ఇక ఇంట్లో కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమని వీళ్ళు చెప్పేశారు. దాంతో వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. ఈ 4 సంవత్సరాల ఇంజనీరింగు కూడా ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత ప్రాణప్రదంగా ప్రేమించుకున్నారు వాసు గౌరీ. ఏ రోజు లిమిట్స్ క్రాస్ చేసింది లేదు, లిమిటేషన్స్ దాటింది లేదు. ఏ రోజు హద్దులు దాటి మనం హగ్గులు ముద్దులు దాకా వెళ్ళింది కూడా లేదు. కలిసి బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు, కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళు, కలిసి షాపింగ్కి వెళ్ళేవాళ్ళు, కలిసి రెస్టారెంట్లకు వెళ్ళేవాళ్ళు, బయట తిరిగి వచ్చేవాళ్ళు. అమ్మలకి తెలుసు కాబట్టి నాన్నలు ఏమనేవాళ్ళు కాదు. ఇక పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి తండ్రికి స్థానంలో ఉన్న జయంతి భర్త కూడా నీకు ఇష్టమేనా అని అడిగితే నాకు ఇష్టమేనని వాసు చెప్పిన తర్వాత మడికి ఆయన ప్రశ్నించలేదు. ఇక వాళ్ళకి నచ్చితే మనకేంటి అభ్యంతరం అని సుధాకర్ రావు మాట్లాడింది లేదు. ఇలా హ్యాపీగా 4 ఏళ్ల కాలం ఎలా గడిచిపోయిందో తెలియకుండా గడిచిపోయింది. ఆ తర్వాత పీజీ మాత్రం గౌరీ ఇక్కడే చదవాల్సి వచ్చింది. వాసుకు మాత్రం వేరే ఊళ్ళో సీట్ వచ్చింది. దాంతో వెళ్ళలేక వాసు వదలలేక గౌరీ వాసుని వదలాల్సి వచ్చింది. వాసు వేరే ఊళ్ళో పీజీ చదవటానికని వెళ్ళాడు. అలా 2 సంవత్సరాల కాలం ఆ పీజీలో తెలియకుండానే గడిచిపోయింది. ఫోన్లు చేసేవాడు, మాట్లాడేవాడు, సెలవులకు వచ్చినప్పుడు మాట్లాడుకునేవాళ్ళు. ఇక ఇలా హద్దులు దాటని వీరి ప్రేమ నిజానికి చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇళ్లల్లోనే ఉన్నారు. కలిసి పుట్టారు, కలిసి పెరిగారు, కలిసి స్కూల్కి వెళ్ళారు, కలిసి కాలేజీకి వెళ్ళారు. ఒకళ్ళతో ఒకళ్ళు ఐ లవ్ యూ అనేది చెప్పుకున్నారు. ఇంట్లో పెద్దలకి ఇష్టం. ప్రత్యేకంగా మనం అందరి లవర్లాగా ఉండాల్సిన ఇది కావాలి అనే వాసుకి గౌరికి ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఏ రోజు అనిపించింది లేదు. గౌరికి ఇప్పటికీ అనిపిస్తున్నది లేదు. ఇక ఆ తర్వాత పీజీలు అయిపోయిన తర్వాత గౌరికి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వస్తే వాసుకి చాలా మంచి ఎంఎన్సీలో తను వెళ్ళింది పెద్ద కాలేజ్ కాబట్టి ఇక చాలా పెద్ద కాలేజీలోంచి పాస్ అవటం వల్ల మెట్రో సిటీలోనే వాసుకు కూడా జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత జాబులకు వెళ్ళడం మొదలుపెట్టారు. ఇక ఇంకా ఎంతకాలం వీళ్ళ పెళ్లి చేయకుండా ఉంటాం అనే దాంతో వైష్ణవి సుమ ఒకవైపున చదువుతున్నారు కాబట్టి వీళ్ళ చదువులు అయ్యాక ఆలోచించుకుందాంలే, ముందు పెద్దదానికి పెళ్లి చేసేద్దామని తీర్మానం తెచ్చింది సుధాకర్ రావు దగ్గరికి మాలతే. సరేలే, మా ఆఫీసులో కూడా వాళ్ళ కూతురు పెళ్ళయింది, వీళ్ళ కొడుకు పెళ్ళయింది, మనమ్మాయిదే లేట్ అయింది అన్నట్టుగా ఓకే అని పచ్చజెండా ఊపాడు సుధాకర్ రావు. ఇటు జయంతి వాసుకి గౌరికి పెళ్లి చేద్దామని తన భర్తతో అంటే అన్నీ నీ ఇష్టమే అయినట్టు మాట్లాడితే పళ్ళు రాలుతాయి. ఒకసారి పిల్లలకు ఫోన్ చేసి ఇలా విషయం అని చెప్పు నువ్వు ముందు అన్న తర్వాత అబ్బా ఏంటండి వాళ్ళు ఇంటర్లోనే మనకి ఇష్టమేనని చెప్పారు కదా అంది జయంతి. నిశ్చయితాంబూలాలు తీసుకునే ముందు ఒక మాట అడగటం సంస్కారవంతుల లక్షణం అన్నాడు ఆయన. దాంతో ఇక ఎటు గౌరీ ఇక్కడే ఉంది. గౌరీని మొహమాటం లేకుండా నలుగురు ముందుకే పిలిచి మాలతి జయంతి కలిసి నీకు ఇష్టమేనా అని అడిగితే మీ ఇష్టమే నా ఇష్టం అనే సిగ్గులు మొగ్గైపోయింది గౌరీ బొగ్గలన్నీ ఎర్రబడి. అబ్బో కాస్త సిగ్గుని దాచవే పిల్ల, నీ మొగుడికి శోభనం నాడు వడ్డించాల్సినవి చాలా ఉన్నాయి, పెళ్ళయిన తర్వాత సిగ్గుపడదులే కానీ మీ ఆయన దగ్గర అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ జయంతి ఈలోపు ఫోన్ తీసుకుని సరే వాసుతో మాట్లాడతాను అందరి ముందే అని చెప్పి వాడు కూడా ఓకే అంటాడు. అప్పుడు కానీ మీ తిక్క తీరిపోదులే అని వాసుకి ఫోన్ చేసింది. వాసుకి ఫోన్ చేసే నాన్న నిశ్చితాంబులాలు మార్చేసుకుందాం అనుకుంటున్నాం. దేనికి అన్నాడు వాసు. దేనికి ఏంట్రా, నీ పెళ్ళికి నీకు గౌరికి పెళ్లి చేద్దామని చిన్నప్పుడు ఇప్పుడు నిర్ణయించుకున్న మాటే కదా, మీ ఇద్దరు కూడా ఓకే అనే చెప్పారు కదా. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో మీ ఇంటర్ అయిపోయిన తర్వాత ప్రేమించుకుంటున్నామని చెప్పారు కదా. మీ చదువులు అయిపోయి ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్లి చేద్దామని అనుకున్నాం కదా. ఇప్పుడు ఆంటీ మేము కలిసి ఇక్కడే ఉండి డెసిషన్ తీసుకున్నాము. మరి గౌరీ ఓకే అంది, నువ్వేమంటావు అంది జయంతి. ఎప్పుడు వస్తున్నావు ఇంతకీ? పోనీ నిశ్చితాంబులాలు మేము మార్చుకోమా, మీరు వచ్చాక ఎంగేజ్మెంట్ చేసుకుంటారా, పెళ్లి ముహూర్తానికి వచ్చినా పర్లేదురా నువ్వు అంటే
అమ్మా నువ్వు కాస్త తట్టుకో, నేనొచ్చిందాకా ఇంటికి కాస్త నువ్వు ఆగవా అమ్మా అన్నాడు వాసు. ఏరా ఏమైంది అని అడిగితే, వస్తున్నానని చెప్తున్నాను కదమ్మా, ఇక నువ్వేం మాట్లాడకు అన్నాడు వాసు. అన్న తర్వాత సరేలే అలాగైతే డాడీని అంకుల్ని కూడా ఉండమని చెప్పు, ఒకవేళ ఉంటామంటే, లేదంటే గనక నువ్వే ఉండు, నువ్వు ఏ ఊళ్ళు పట్టుకొని తిరక్కు, నేను వస్తున్నానని చెప్పాడు వాసు. తర్వాత అన్నమాట ప్రకారం వాసు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమిరా ఏమైందే, ఓ మీ ఇద్దరు కలిసి ఏదైనా అనుకున్నారా, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం లేరా, దానిలో ఏముంది, పోనీ డెస్టినేషన్ వెడ్డింగులు, ఏదో గోవాలో పెళ్ళిళ్ళు ఏదేదో అంటున్నాడు, అలా చేసుకుందాం అనుకుంటున్నారా అని అడిగింది జయంతి. అమ్మ నోరు మూస్తావా, నీకేమైనా పిచ్చా లేదంటే తిక్క, మైండ్ ఏమైనా పనిచేయదా నీకు అన్నాడు జయంతిని వాసు. నిర్ఘాంతపోయి నిలబడిపోయింది జయంతి. అప్పుడే అక్కడికి వచ్చిన గౌరీ అలాగే పక్కకు నుంచుండిపోయింది. మాలతి, సుధాకర్రావు, వైష్ణవి, సుమ కూర్చుండిపోయారు. ఆ తర్వాత జయంతి భర్త కూడా, జయంతి చిన్న కొడుకు రాజు కూడా ఏం మాట్లాడలేదు. ఏమైందిరా అంది జయంతి. ఏమవటం ఏంటి, అసలు పిచ్చివాగుడు వాగుతావేంటి, ఎంతసేపటికి యువతల వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళకు ఒక నిర్ణయం ఉంటుంది, వాళ్ళకు ఒక ఇష్టం ఉంటుంది, వాళ్ళకు ఒక ఆలోచన జ్ఞానం అనేది ఏడుస్తుంది, వాళ్ళకంటూ మనం డెసిషన్ మేకర్స్గా వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచించుకొని తీసుకోవాల్సిన నిర్ణయం పెళ్లి గురించి ఎంత అమ్మా నాన్నలమైనా మనం తీసుకోకూడదు. రేపొద్దున ఈరోజు నువ్వు ఉంటావు, రేపు నువ్వు పోతావు, కానీ లైఫ్ లాంగ్ అయితే మాత్రం నేను కలిసి ఉండేదైతే మాత్రం నా వైఫ్తోనే కదమ్మా. కళ్ళు మూసుకొని బెడ్రూమ్లో లైట్ తీసి కాపురాలు ఏ మగాడు ఏ ఆడదాంతో ఏ ఆడది ఏ మగాడితో చేయకూడదు కదా అనేపాటికి షాక్ అయిపోయింది గౌరీ. ఎక్కడ వాళ్ళు అక్కడ షాక్లో ఉన్నారు. ఏమైందిరా అంది జయంతి. ఏమవటం ఏంటి, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అన్నాడు వాసు. ఎందుకు ఇష్టం లేదురా అంది జయంతి. చిన్నప్పుడు ఎప్పుడో నిర్ణయించిందే కదమ్మా అనేసరికి, ఏంటమ్మా చిన్నప్పుడు నిర్ణయించేదే, పక్క ఇళ్లల్లో ఉంటూ ఆంటీ నువ్వు ఫ్రెండ్స్, పక్క ఇళ్లల్లో ఉంటూ ఆంటీ నువ్వు ఫ్రెండ్స్ కాబట్టి అంకుల్ డాడీ ఫ్రెండ్స్ అయ్యారు, మేము ఒకేసారి పుట్టాం కాబట్టి పక్క ఇళ్లల్లో ఉంటున్నాం కాబట్టి కలిసి ఆడుకున్నాం, కలిసి స్కూల్కి వెళ్ళాం, కలిసి కాలేజీకి వెళ్ళాం, ప్రేమించుకున్నామన్నారు కదరా. అవునమ్మా, అది ఇన్ఫాక్చుయేషను, అట్రాక్షను, తెలిసి తెలియని వయసు. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలని ఒక పోజ్ కొట్టే వయసు అదే, నాకు కూడా ఒకటి ఉంది అని చెప్పుకుంటే అదొక క్రేజ్. దాంతో చుట్టుపక్కల అమ్మాయిలందరి ముందు మీ అందరికన్నా నాకు ఒకటి ఉందిలే, నేనంటే పడి చచ్చిపోయేదని చెప్పటం గ్రేట్గా ఫీల్ అవుతారు మగపిల్లలు. దానికి తోడు నాకు అమ్మాయి అంటే చిన్నప్పటి నుంచి గౌరీయే, అదే నీ పెళ్ళాం అదే నీ పెళ్ళాం అని నువ్వు చెప్పి పెంచటం, ఇక నాకు ఇంకెవరితోనూ ఎలాంటి అటాచ్మెంట్స్ లేకపోవటంతో గౌరీ అప్పుడు నాకు చాలా అందంగా అద్భుతంగా కనిపించింది కాబట్టి నేనే ఐ లవ్ యూ చెప్పాను. అది తెలిసి తెలియని వయసులో చెప్పాను. నేనేమి గౌడిని వాడుకొని వదిలేయలేదే, మోసం చేయలేదే. ఏ గౌరీ, నేను ఎప్పుడైనా హక్ చేసుకున్నానా, ఎప్పుడైనా ముద్దు పెట్టుకున్నానా, నీతో ఎప్పుడైనా హద్దులు దాటానా, లేదా ఎప్పుడైనా మనమ్మ నాన్నలు లేనప్పుడు నువ్వొక్కదానివి నేనొక్కడనే ఉన్నప్పుడు కంబైన్ స్టడీస్ చేసినప్పుడు ఏ కడుపో కాలో చేసి ఏ పడకల మీద దాకో తీసుకెళ్ళానా. గౌరీ లేదు అని తలూపింది అడ్డంగా. మరి ఏంటిది, జస్ట్ మాకు స్నేహానికి ప్రేమకి తేడా తెలియని వయసు అది. మేము 4 ఏళ్ల కాలం అలాగే గడుపుకుంటూ వెళ్ళిపోయాం. పీజీకి వెళ్ళిన తర్వాత నా మనసు విస్తారమైందే, నేను ఆలోచించే విధానం పెరిగిందే. ప్రపంచం ఎంత విస్తారంగా ఉంటుందో, ఎంత అడ్వాన్స్డ్గా ఉందో, మనుషులు ఎంత అప్డేటెడ్గా ఉన్నారో నాకు తెలిసొచ్చింది. నేను పీజీలో శ్వేత అనే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేశాను. నాకు చివరికి నా ఊహల్లో కూడా గౌరీ గుర్తులేదు. గౌరీకి శ్వేతకి అసలు సంబంధం లేదు. శ్వేత చూడటానికి చాలా మోడర్న్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా చదువుకుంటుంది, పాష్గా ఉంటుంది, మంచి ఫ్యామిలీ, పెద్ద క్యాస్ట్. వాళ్ళు డబ్బు లేకపోయినా సరే శ్వేతకి సెల్ఫ్ రెస్పెక్ట్, కొన్ని నిర్దేశమైనటువంటి అలవాట్లు, హ్యాబిట్స్ నాకు చాలా చాలా నచ్చుతాయి. గౌరీలాగా దేనికైనా ఓకే అని కాంప్రమైజ్ అయిపోదు శ్వేత. తనలో నాకు నచ్చేదే ఆ ముక్కుసూటితనం. తను బోల్డ్గా ఉంటుంది. గౌరీ అలా ఉండదు. ఏదైనా ఉంటే చెప్పాలంటే ఆర్ట్ సినిమా హీరోయిన్ లాగా తెగ ఫీల్ అయిపోయి, ఇప్పుడు చూడు తలుపుల పక్కన, గోడల పక్కన, గదుల్లో అలా కూర్చొని ఉండే మనస్తత్వం గౌరీదే. ఫ్రీగా, యాక్టివ్గా,
ఉత్సాహంగా ఎనర్జెటిక్గా శ్వేతలాగా దూసుకుపోయే మనస్తత్వం, ఏదున్నా మొహం మీద చెప్పే మనస్తత్వం గౌడిది కాదు. నాకు ఇలా ఏంటంటే లోపల ఒకటి పెట్టుకొని పైకి సైలెంట్గా ఉండే అమ్మాయిలంటే నీకు నచ్చుతారేమో కానీ నాకు నచ్చరు. ఏదో అహల్య, అనసూయ, ఆత్రే ఈ కాలంలో ఉండే మహాపతివ్రతల లాంటి పెళ్ళం నాకు కావాలని నేను అనుకోవటం లేదు. నాకు నాతో పాటు కలిసి పరిగెత్తే గుర్రం కావాలి. నేను గుర్రాన్నైతే నేను తాబేల్ని పెళ్లి చేసుకొని ఏం చేసుకోమంటావు? మరొక విషయం, నాకు గౌడి నచ్చలేదమ్మా. గౌడి నిజంగానే ఆహార్యంగానే నచ్చల. ఎందుకంటే అంతః సౌందర్యం సంగతి తీసి పక్కన పెట్టు, అది ఎవరికీ కనపడదు. కానీ బాహ్య సౌందర్యమే ఈ రోజుల్లో ప్రపంచంలో బ్రతకాలంటే ముఖ్యం. గౌడిలో ఏముందని పెళ్లి చేసుకొని నేను? గౌడి అందంగా ఉండదు. దానికి తోడు పోనీ తను అందంగా తను మార్చుకోదు. గౌడి మేకప్ వేసుకోదు, లిప్స్టిక్ వేసుకోదు, హెయిర్ కట్ చేయించుకోదు, మోడర్న్ డ్రెస్సులు వేసుకోదు. ఎప్పుడు చూసినా బామ్మల పేరక్కలా, అయితే ఆ లంగా ఓణీలో, లేదంటే కనుక ఆ పంజాబీ డ్రెస్సులో, ఆ తల కప్పలమ్మలాగా ఇంత నూనె పెట్టుకొని ఆ జడేసుకొని కళ్ళకు కాటుక, కాళ్ళకు పట్టీలు, ముక్కుకు పుడక, చెవులకు ఆ పోగులు చూస్తేనే కడుపులో తిప్పేసుద్ది నాకు. ఇప్పుడు అస్సలు నచ్చట్లేదమ్మా నాకు శ్వేతని గౌడిని పక్కపక్కనే పెట్టి చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. నేనేమి గౌడిని వాడుకొని వదిలేద్దామని చెప్పలేదే, నేనేమి గౌడి జీవితాన్ని నాశనం చేయలేదే ఆంటీ అంకుల్. ఇందువల్ల మన ఫ్రెండ్షిప్ ఏమి దెబ్బతింది అనుకుంటున్నాను. పెళ్ళనేది కంప్లీట్గా పర్సనల్ విషయం అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఏ రోజైనా నా కోసం గౌడి తను మార్చుకోవాలనుకుందా? పోనీ తను మారిందా? లేదు. ప్రపంచం ఇంత అప్డేటెడ్గా ఉంది కాబట్టేగా మీరు మా మమ్మీ కూడా పార్లర్కి వెళ్తారు, మీరు హెయిర్ కట్ చేయించుకుంటారు, మీరు బొడ్డు కిందకి చీరలు కడతారు, మీరు ఐ హీల్స్ వేస్తారు, మార్కెట్లోకి వచ్చిన ప్రతి శారీస్ కడతారు. ఇప్పటికీ ఏజ్ తెలియకుండా ఉండాలని ఆ ప్యాక్లు ఈ ప్యాక్లని ట్రై చేసి మీరు ఇప్పటికీ డ్రెస్సులు వేసుకుంటుంది ఎందుకంటే, మరి గౌడి మాత్రం అలా ఉంటే నాకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? రేపొద్దున బయటికి వెళ్తే నీ పెళ్ళామా లేకపోతే ఇంకెవరు అని అడిగితే నేనేం ఆన్సర్ చెప్పను? పల్లెటూరి బయతులాగా ఉంటుంది. నాకు ఇష్టం లేదు. దయచేసి నన్ను బలవంత పెట్టి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను శ్వేతకు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. నాకు గౌడి మీద పెళ్లి చేసుకునేంత ప్రేమ అయితే ఇప్పుడు లేదు. మీరు చిన్నప్పుడు ఎన్నో అనుకుని ఉండొచ్చు, కానీ చిన్నప్పుడు ఉన్నట్టే ప్రపంచం, మనుషులు, మనస్తత్వాలు పెద్ద అయిన తర్వాత కూడా ఉండాలి అనుకుంటే తప్పు, పొరపాటు. నేను ఇప్పుడు పెద్ద అయ్యాను, నా ఆలోచనలు పెరిగాయి. అది కాదురా, గౌడి అయితే మాతో కలిసిపోయి, శ్వేత అంటే మాకు తెలియదు కదా. ఏంటమ్మా మీతో కలిసిపోయేది? ఏంటి మీతో కలిసిపోయేది? నాకు అర్థం కావట్లేదు. అప్పలమ్మలాగా ఉంటుంది కాబట్టి అంట్లు తోమమంటే తోముద్ది, బట్టలు ఉతకమంటే ఉతుకుద్ది, ఇల్లు ఉడవమంటే ఊడుస్తుంది, వంటలు చేయమంటే చేస్తుంది. నువ్వు సెల్ఫిష్గా నీ గురించి మాత్రమే ఆలోచిస్తావు తప్ప పడగదిలోకి వెళ్ళిన తర్వాత మొగుడు చెయ్యేస్తే మెలికలు తిరిగిపోద్ది. నాకు అలా కాదమ్మా. నేను ఒక బొగ్గ మీద ముద్దు పెడితే తిప్పి నా పెదవుల మీద ముద్దు పెట్టే పెళ్ళాం కావాలి. పచ్చిగా చెప్తున్నాను నీకు. చాలా ఇక అనేపాటికి ఎక్కడ వాళ్ళు అక్కడ అదిరిపోయారు. నాకు ఫాస్ట్గా ఉండే అమ్మాయే కావాలమ్మా. అయినా ఇప్పుడేంటి, నీకు శ్వేత నచ్చలేదు. నీకు నచ్చాల్సిన అవసరం ఏమీ లేదే. మహా అయితే నేను వచ్చేది సంవత్సరానికి ఓసారు 2 సార్లు. వచ్చినప్పుడు ఆ 2 సార్లు నువ్వు యాక్ట్ చేయి అయిపోద్ది. అత్తగారిలాగా ఏ అత్తలు ఈ మధ్య ఉండట్లేదు కదా. అమ్మల్లాగా బాగానే నటిస్తున్నారుగా, కోడళ్లతో ప్రేమగా ఉంటున్నట్టు. నువ్వు కూడా మహానటివే కదా, అలాగే నటించు. ఎన్ని సీరియల్స్ ఎన్ని సినిమాలు చూసి ఫాలో అవ్వట్లేదు నువ్వు మాల్తే అంటే అలాగే నటించు. మహా అయితే శ్వేత వచ్చినప్పుడు 6 నెలలకోసారి ఉండేదే ఒక 4 రోజులు వారం రోజులు ఉంటుంది. ఆ ఉన్నన్ని రోజులు నువ్వు కాలు కింద పెట్టనివ్వకుండా చూసి మంచి అత్తగారిలాగా పంపించేసే అయిపోతుంది. అయినా నాకు ఒక విషయం అర్థం కాదు, నా పెళ్ళాన్ని నేను పని మనిషిగా పనిచేయటానికి పెళ్లి చేసుకోవట్లేదమ్మా. నాకు పల్లెటూరు మొద్దుల బయతుల హౌస్ వైఫ్లా ఇంట్లో ఉండే పెళ్ళం వద్దు. ఒకవేళ ఉద్యోగం చేసినా సరే ఆ ఉద్యోగంలో వచ్చే జీతం తీసుకొచ్చి మొగుడి చేతికి ఇవ్వాలని అనుకునే మొగుడిని కాదు నేను. శ్వేత వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తి లేకపోవచ్చు, కానీ శ్వేత నాతో పాటు సమానంగా ఆఫీస్లో వర్క్ చేయగలదు. ఇంటికి వచ్చిన తర్వాత మేము మెయిడ్ని పెట్టుకుంటాం, కుక్కుని పెట్టుకుంటాం. ఎందుకంటే తనకు వంట రాదు, తనకు పని చేయటం రాదు. మెషిన్స్ కొనుక్కుంటాం. అవసరమైతే నా పెళ్ళాన్ని కూర్చోబెట్టి నేను చేసుకుంటా. మేమిద్దరం చెరిసగమని చేసుకుంటూ వెళ్ళిపోతాం. నా అత్తమామల్ని నేను అమ్మా నాన్నల్లా చూసుకుంటా. తను మీతో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయి ఒక కూతురులా ఉండగలదు. నువ్వు కోడల్లా ఫీల్ అవుతావా కూతురులా ఫీల్ అవుతావా అనేది నీ ఇష్టం, అది నాకు అనవసరమైన విషయం. ఇకపోతే
నా జీవితం తనతో చాలా హ్యాపీగా ఉంటుంది. నేను లైట్ తీసి కాపురం చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మొహంలో మొహం పెట్టినప్పుడు తన పెదవుల మీద నేను ముద్దు పెడుతున్నప్పుడు తన పెదవులు నాకు రోజుకో రంగు లిప్స్టిక్లు కనిపిస్తాయి తప్ప పొడిబారిపోయి పేలవంగా ఎవరో బామ్మను ముద్దు పెట్టుకుంటున్న ఫీలింగ్ మాత్రం, నూనె కారే జిడ్డు మొహం దాంతో కాపురం చేస్తున్నాననే ఫీలింగ్ మాత్రం నాకు రాదు. ఇంతకు మించి నేను అనవసరంగా ఈ విషయాన్ని పెంచాలని, అనవసరంగా గౌరీ నిన్ను బాధ పెడితే సారీ. నేను ఇక్కడ ఎవరిని బాధ పెట్టాలనుకోవటం లేదు. నా మనసుకు నచ్చింది మాత్రమే నేను చెయ్యాలనుకుంటాను, చేస్తున్నాను కూడా. నా వాడికి నాకు నా లైఫ్ ఎలా ఉన్నదన్నదే ఇంపార్టెంట్. నేనెంత హ్యాపీగా ఉన్నాననేదే ఇంపార్టెంట్. నా లైఫ్ నాకు 100 ఏళ్లకి ఒకటేనమ్మా. నువ్వు చెప్పావనో ఇంకెవరో చెప్పారనో పెళ్లి చేసుకున్నాను అనుకో, బతుకంతా కూర్చొని ఏడవాల్సింది నేను అనేసి వాసు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. దాంతో జయంతి భర్త జయంతిని లాగి ఒకటి తీస్తే వెళ్ళి జయంతి కింద కూర్చుంది. నేను ఏ రోజో చెప్పా, చిన్నప్పుడు ఉన్నట్టు పెద్ద అయిన తర్వాత పరిస్థితులు ఉండవే, పనికి మాలిందానా, అడ్డమైనవి చెప్పి పిల్లల మనసుల్ని పొల్యూట్ చేయొద్దని. అది కాదు ఇది కాదు అని చెప్పి బుద్ధి తక్కువ దాన, బుద్ధి తక్కువ ఆలోచనలు, బుద్ధి తక్కువ నిర్ణయాలు తీసుకుంది నువ్వు. స్నేహాలు వరకే ఉండాలి, కానీ ఇలా పిల్లల మనసులు హర్ట్ అయ్యేంత వరకు, పిల్లలు అనవసరంగా ఒకళ్ళనొకళ్ళు ఎంచుకొని దెప్పుకునే వరకు తెచ్చిందే మీ స్నేహం. చీత్పు అని వెళ్ళాడు ఆయన. వాడే వద్దన్నాక చేసేదేముందే, లైట్ అనుకొని ఇలాంటి 190 జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. నాకు ఆఫీసులో పని ఉంది, ఎవడనో కొడుతున్నాడంట, వెళ్తున్నానని సుధాకర్ రావు వెళ్ళిపోయాడట. మాలతి మా చుట్టాలమ్మ ఎవరితోనో లేచిపోయిందంట. ఆయన దీని రాతలో రాసిపెట్టి లేకపోతే ఏం చేద్దాం వాసు, వాడన్నది కూడా నిజమే కదా జయంతి, నువ్వేమీ బాధపడబాకు. అసలు వాడు సారీ ఎందుకు చెప్పాడు దీనికి, వాడన్న దాంట్లో అబద్ధమేముందే, నిజమే కదా. వాడికి వాడు చేసుకోబోయే పెళ్ళాం మీద ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు ఉంటాయి కదా. ఇది దీని అవతారం, దీని మడ్డిగారిపోయే దీని మొహం, ఇది చూడు ఎలా ఉందో. మరి అదే ఇది వాడన్నట్టుగా కనుక మోడర్న్గా ఉంటే వాడేమన్నాడో, దీన్ని ఏమైనా మొత్తం తోలు తీసి ఇంకో తోలేసి కుట్టించుకొచ్చుకోమన్నాడా, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని? కాదు కదా, మన ఇద్దరం ఉన్నట్టు కూడా లేదని బాధపడ్డాడు. మరి అప్డేటెడ్ ప్రపంచంలో ఉండే మగాడు వాడు. మగాడిని ఆడది సుఖపెట్టగలిగి ఉండాలి. అలాంటిది మెలికలు తిరిగిపోయి దీన్ని చేసుకొని వాడేం చేసుకుంటాడో, దీనికి తక్కువడు దీనికి ఎవడో ఒకడు రాసే ఉంటాడు దీనిలాంటోడు. వాడికి ఆల్రెడీ వాడికి నచ్చిన అమ్మాయి ఉన్నప్పుడు ఇచ్చి పెళ్లి చేయి. అనవసరంగా నువ్వు వాడి మనసు బాధ పెట్టి వాడిని దీనివల్ల దూరం చేసుకోకు. మన స్నేహానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని నేను నీకు నా ముగ్గురు కూతుళ్ళ మీద నా తాళి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నువ్వు అనవసరంగా మనసు నొచ్చుకోకు జయంతి. అదెవరితో లేచిపోయిందంటే వెళ్ళొస్తాను నేను ఊరికి 2 రోజుల్లో, టెన్షన్ పడబాకు. వైష్ణవికి సుముకి కాస్త తలదువ్వి మీ అన్నయ్య గారు కాస్త క్యాంప్కి వెళ్తారు, పిల్లల్ని ఇల్లు కనిపెట్టుకొని ఎప్పట్లో చూస్తూ ఉండి కాస్త పిల్లలకు కూర పెట్టివ్వు, నేను వెళుతున్నానని మాలతి వెళ్ళిపోయింది. జయంతి ఇక ఆ కోడల్ని చేసుకుందాం కదా గౌరిని అనుకుంటే కొడుకు ఇంత బాంబు పీల్చేపాటికి రేపొద్దున వచ్చే శ్వేత ఎలా ఉంటుందో అనుకోని రేపొద్దున వచ్చింది కలుసుద్దా. ఒకవేళ కాదు కూడదు అన్న ఇప్పుడు కొడుకు ఏమన్నా డెసిషన్ మార్చుకుంటాడా లేదో. అలాగని చెప్పి గౌరినిచ్చి పెళ్లి చేస్తే వాడు హ్యాపీగా ఉంటాడా? కాదో. నిజమే, నలుగురితో పాటు నారాయణ అని 4 కాకులతో పాటు కావు అని ప్రాక్టికల్గా ఉండాలేమో మాలతిలాగా, సుధాకర్ రావు అన్నయ్యలాగా. ఓహో అని ఒక గాఢమైన నిట్టూర్పు పీల్చి గాలి వదిలేసింది జయంతి. అక్కడితో అయిపోయింది. వైష్ణవి సుమ నిజమేగా మరి దీనిలాంటి వాటిని చేసుకొని ఏం చేసుకుంటాడులే వాసుబావ, ఇది దీని మడ్డి అవతారం యాక్ అనుకొని వెళ్ళారు పక్కకే. అన్నయ్య తీసుకున్న డెసిషన్ అన్నయ్య లైఫ్కి సంబంధించింది, మనకు అనవసరం అనుకున్నాడు సెల్ఫిష్గా ఆలోచించుకొని. తన నిర్ణయం తను తీసుకున్నప్పుడు రేపు నా నిర్ణయం నేను తీసుకోవాలేమో ఇలాగే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజు. ఇలా ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకున్నారే తప్ప ఎంత దాంట్లో గౌరీ మనిషి అని, గౌరికి మనసు ఉంటుందని, ఆ మనసుకి స్పందనలు ఉంటాయని తను కూడా ఆలోచించిందని, తన మనసులో కూడా అసలు వాసు మీద ఎలాంటి అభిప్రాయం ఉందో, తను ఏమనుకుంటుందో, ఇన్నాళ్ళుగా ఏమనుకుంది అనేదే అడగాలని అక్కడ పిల్లల కన్నా తల్లులకి అనిపించలేదు, తల్లులకు పుట్టిన పిల్లలకి అనిపించలేదు. ఆడజన్మెత్తి అమ్మగా మాలతి ఆలోచించాలి, పట్టించుకోలే. తండ్రిగా సుధాకర్ రావు ఆలోచించాలి, పట్టించుకోలే. తోబుట్టువులు ఆడపిల్లలు అయ్యుండి వైష్ణవి సుమ పట్టించుకోవాలి లేదు. కనీసం పక్కింట్లో కలిసి పుట్టి పెరిగినందుకు రాజు పట్టించుకోవాలి. అసలు చిన్నప్పటి నుంచే ప్రాణంగా పెరిగిన వాసు ఆలోచించాలి. అక్కడ దాకా ఎందుకు కోడలివి అని ఎన్నోసార్లు ఓణీల ఫంక్షన్
ఫంక్షన్లో, మెచ్యూర్ ఫంక్షన్లో ఇద్దరిని పక్కపక్కనే నుంచోబెట్టి ఫోటోలు వీడియోలు తీయించిన జయంతి పట్టించుకోవాలి. ఎవరూ పట్టించుకోలేదు. జయంతి భర్త మాత్రం సారీ అమ్మ, బాధపడకు, నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే వీడికన్నా ఉత్తముడు నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఆయన కళ్ళల్లోకి చూసింది. ఆయన ఒక్కడు మాత్రమే తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళు పర్సనల్గా వాళ్ళ గురించి తప్ప పక్కన వాళ్ళ గురించి ఆలోచించని ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటుందో గౌరికి అర్థం కాలేదు. కానీ ఆలోచనలు, జ్ఞాపకాలు మనుషుల్ని విడిచిపోని నరకం పెట్టేటటువంటి నరకాలవి. చిన్నప్పటి నుంచి వాసే జీవితం అనుకుంది, వాసే భర్త అనుకుంది, వాసే ప్రాణం అనుకుంది, వాసే సర్వస్వం అనుకుంది. వాసు తన్ని ప్రేమించకపోయినా ఇన్ఫాక్చువేషన్, అట్రాక్షన్ అయినా తను మాత్రం వాసుని నిజంగా ప్రేమించిందే. తనకు ఓణీలు ఇచ్చే రోజు మొదటిసారి పమిట వేస్తే వాసు చూడాలని ఒక ఆనందం. తను మెచ్యూర్ అయిన రోజు తన వాసు తాకితే ఏదో తెలియని ఒక పులకెంత. ఇక రోజులు గడిచే కొద్దీ నిజమే అందరిలాగా ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళలా తను మారలేదు. ఎందుకంటే తనకి పైపై మెరుగులు నచ్చవు. అందరిలాగా మేకప్లు వేసుకోవాలి, అందరిలా జుట్టు కట్ చేయించుకోవాలి, అందరిలా జీన్సులు, స్కర్ట్లు, మినీలు, మిడ్డీలు వేసుకోవాలంటే తన వల్ల కాదు. తను ప్యానిక్ అయిపోయి చచ్చిపోద్దే. మేకప్ వేసుకుంటే తనకు మేకప్ ప్రొడక్ట్స్ పడవు ఒకటి. రెండోది ఏదో కొత్తగా తెచ్చి పూసుకున్నట్టుగా ఉంటుంది తనకు ఒళ్ళంతా. లేని అట్టహాసాలు ప్రదర్శించాలనుకోలేదు గౌరి. తను ఎలా ఉందో అలాగే తన వాసుకి నచ్చాలనుకుందే. మరొక విషయం, తను నిజంగా వాసుని నిజాయితీగా ప్రేమించిందే. నిజాయితీగా ప్రేమించిన వాళ్ళ ప్రేమకే హద్దులు ఉండాలనుకుంది. కాబట్టే హగ్గివ్వాలి, ముద్దివ్వాలి, అతనితో కలిసి పడగదిలో స్పెండ్ చేయాలి అని ఏ రోజు అనిపించలేదు. పవిత్రమైన ప్రేమకి ఇవన్నీ అవసరం లేదు. పెళ్ళైపోయిన తర్వాత ఇద్దరం రెండు శరీరాలు, రెండు మనసులు కాకుండా ఒకే శరీరం, ఒకే మనసే బ్రతకాలనుకుందే. జీవితంలో మనం చాలా అనుకుంటాం, కానీ జీవితం మనకి ఎప్పటికప్పుడు గుణపాఠాల రూపంలో పాఠాలని నేర్పిస్తూనే ఉంటుంది అనుకుంది గౌరి వల్ల కావట్లేదు. ఉద్యోగానికి వెళుతోంది, వస్తోంది, మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అసలు తలంతా ముద్దుబాడిపోతుంది. తను ఏం చేస్తుందో, ఏం జరుగుతుందో తనకి ఏమీ అర్థం కావటం లేదు. ఆకలి వేయటం లేదు, నిద్ర పట్టట్లేదు. గౌరి అందరిలాగా ఒకటి లో క్లాస్ వాళ్ళలాగా రోడ్డెక్కి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు, ఇంతకాలం నాకు ఫీలింగ్స్ పెంచావు, ఇప్పుడు నన్ను కాదంటున్నావు, రోగ్వి నువ్వు, చీటర్వి నువ్వు, ఇప్పుడు ఇంకొక అమ్మాయిని ప్రేమించావని మాట్లాడే బజార్ రకము కాదు. లేదా అలాగని పెద్ద ఇళ్లల్లో పుట్టాం కాబట్టి లోపలే ఇంకేమైనా సరే సాధించగలమేమో అనుకునే ఇది కాదు. మనసులోనే బరువును మోస్తూ బయటపడనివ్వకుండా, కనీసం ఏడుపు కూడా నలుగురికి కనపడకుండా తన బెడ్రూమ్లో పడి దిండు తడిచిపోయేటట్టు ఏడ్చింది గౌరే. రోజులు గడిచిపోతున్నాయి. వాసుకి ఒకవైపున శ్వేత వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిచ్చాడు. జయంతి వాళ్ళు తెగ మురుసుకుంటూ పెళ్లి కొప్పుకున్నారు. మాలతిదే హడావిడి అంతా, సుధాకర్ రావుదే పెత్తనం అంతా. వైష్ణవి సుమ తెగ షాపింగులు చేసుకుంటున్నారు. ఇక ఎంగేజ్మెంట్ టకటకా ఏర్పాట్లు అయిపోయినాయి. చాలా గ్రాండ్గా వాసు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లలో మునిగిపోయాడు. రాజు మునిగిపోయాడు. ఆ తర్వాత వాసు గౌరిని హాయని కూడా పలకరించడం మానేశాడు. శ్వేతతో కలిసి డాబాల మీద గంటల కబుర్లు, ఫోన్లు. అసలు గౌరి నిజంగా తను మాట్లాడినప్పుడు మనం మాట్లాడటం ఎందుకు అని మాట్లాడలా. కనపడితే జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి పక్కకు తప్పుకుంటున్నాడు. ఎవరో పరాయి వాళ్ళు కనపడితే మనం ఒక చిరునవ్వు నవ్వి పక్కకు వెళ్ళిపోతాం అలా. దాంతో గౌరీ ఇక ఎప్పుడైతే వాసు ఎంగేజ్మెంట్ అయిపోయిందో ఆ ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళకపోతే మాలతి ఊరుకోదు. ఇక దీని రాత బాగోక వాడు దీన్ని కాదనుకుంటే వాడికి ఎటు మంచి పిల్ల వస్తుంది, దీనికి కూడా రాసుంటే వస్తాడులే ఎవడో సబ్బాయిగాడో దబ్బాయిగాడో అని వదిలేసింది మాలతి. ఆ తర్వాత గౌరీ ఇలా అయితే కరెక్ట్ కాదనుకుందే, ఆలోచించుకుందే. మనసు కోసేసినట్టు అయిపోతుంది. ఎప్పటికప్పుడు మర్చిపోదాం అనుకుంటున్నంతసేపట్లోనే మళ్ళీ వాసు టాపిక్ వస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్న ప్రేమ, కలిసి ఒకళ్ళకొకళ్ళు తినిపించుకున్న క్షణాలు, ఒళ్ళో పొడుకోబెట్టుకున్న క్షణాలు, తనకి తెలిసినంత వరకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్న క్షణాలు, అతని చెయ్యి తగిలితేనే తనకి
ఏదో పులకెంత, ఇవే తన దృష్టిలో ప్రేమ, ఇదే తన దృష్టిలో కాపురం, ఇదే తన దృష్టిలో సంసారం, ఇదే తన దృష్టిలో చెప్పాలంటే ఇంకా ఇంకా చాలా దూరం. ఇది వీళ్ళకి చెప్పినా అర్థం కాదు, చెప్పాల్సిన అవసరమూ లేదు. దాంతో గౌరీ ఇక్కడి నుంచి ఆఫీసులో ఉన్నటువంటి సార్తో మాట్లాడుకొని వేరే ఊరు ట్రాన్స్ఫర్ పెట్టించుకుంది. నీకెటు ప్రమోషన్ వచ్చిందమ్మా గౌరీ, నేనే చెప్దాం అనుకుంటున్నాను అన్నాడు ఆయన. అనేసరికి దాంతోపాటు ట్రాన్స్ఫర్ కూడా వచ్చి ఉండాలిగా సార్ అని అడిగింది. అవునమ్మా వచ్చింది అన్నాడు ఆయన. థ్యాంక్ యూ సార్, ట్రాన్స్ఫర్ చేసేయండి నన్ను అంది గౌరీ. అలాగేనమ్మా అన్నాడు ఆయన. ఇంటికి వచ్చిన తర్వాత గౌరీ ఈ విషయాన్ని మాలతికి సుధాకర్ రావుకి చెప్పింది. అదేంటి అంటే ట్రాన్స్ఫర్ విషయం చెప్పకుండా ఫస్ట్ ప్రమోషన్ వచ్చిందని చెప్పింది. హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ కూడా వచ్చిందంది గౌడే. ఎప్పుడూ నిన్ను మేము ఊరి విడిచే వెళ్ళనివ్వలేదు, మేము అలాంటిది నిన్ను అంత దూరం పంపిస్తామని ఎలా అనుకుంటున్నావు? పెళ్లి కాలేదే నీకు, ఆడదానివే నువ్వు, అంత దూరం ఎలా పంపిస్తావు నిన్ను అన్నారు. అమ్మా చూడు, ఇప్పుడు నువ్వు పంపించనన్నావు కదా అని జీతం బాగా పెరిగిందమ్మా, మంచి ఉద్యోగం, మానేయమంటావా చెప్పు అందే. మానేసేయని గొడవ చేశారు. సరే రమ్మనమని చెప్పి ఈ కంపెనీలో ఉండటం కూడా కరెక్ట్ కాదులే, ఇక్కడ చాలామందికి అనవసరమైన విషయాలు తెలిసిన రిజైన్ ఇచ్చి పారేసి గౌరీ పర్సనల్ ఇంటర్వ్యూ ఆల్రెడీ అంతకుముందు వేరే కంపెనీకి ఇచ్చి ఉంచింది. వాళ్ళు అనుకోకుండా గౌడికి రీమెయిల్ సెండ్ చేశారు, మీరు సెలెక్ట్ అయ్యారు, వచ్చి మీరు జాయిన్ అవ్వండి. ఇప్పుడు తను ప్రమోషన్ వచ్చి వెళ్ళబోయే ఊరు కన్నా కూడా ఈ ఊరు ఇంకా దూరం, పెద్ద సిటీ, దానికి తోడు ఇక్కడ తన శాలరీ ఇంకా ఎక్కువ. దాంతో ఇక గౌడి పట్టు కూర్చుంది. ఏమనంటే ఇప్పుడు ఇక్కడ నాకు శాలరీ పెరిగింది, నా కెరీర్ గ్రోత్ ఉంటుంది, దానికి తోడు నా లైఫ్ కూడా బాగుంటుంది, నేను వెళ్తాను అని. అది కాదే, వెళ్తే ఎక్కడుంటావు, ఆ ఊళ్ళో మన చుట్టాలు ఎవరైనా ఉన్నారా అని మాలతి సుధాకర్ రావు ఆలోచించుకుంటే చుట్టాలు ఉన్నారు, కానీ ఉన్నవాళ్ళ ఇళ్లల్లో మనం ఉంచేలాంటి చుట్టాలు కాదే. ఒక నలుగురేమో పెద్దవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, మిగతా వాళ్ళేమో కొత్తగా పెళ్ళైన జంటలు ఉన్నారు, ఎలా ఉంచుతాం పిల్లని అని సుధాకర్ రావు అన్నాడు. మరి ఏం చేయాలనుకుంటున్నావే, మానేసేయరాదా పోనీ అంది మాలతి. అమ్మా నీకేం చెప్పాను, శాలరీ డబుల్ అయింది, కొత్త ఆఫీస్కి షిఫ్ట్ అవుతున్నాను, కెరీర్ గ్రోత్ ఉంటుందని చెప్తే మానేయమంటావేంటి? పర్వాలేదులేమ్మా, ఆడవాళ్ళందరూ ఉండే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఒకటి చూసుకున్నాను, అక్కడ ఉంటాలే నేను అని చెప్పింది గౌరే. కూతురు చెప్పింది విని కూతురు మాటకి డూడు బసవన్నలా తల్లాడిచ్చే రకాలేం కాదు మాలతి సుధాకర్ రావు, సరిపదా అని ఫస్ట్ కూతురు వెంటెళ్ళి కూతురు జాయిన్ అవ్వబోయే ఆఫీస్ చూసి, అక్కడ మేనేజర్ని చూసి, హెచ్ఆర్ని చూసి, టీఎల్ని చూసి, కలీగ్స్ని చూసి, చివరికి బాయ్ని చూసి అక్కడ ఓకే టిక్ మార్క్ వేసుకొని ఆ తర్వాత హాస్టల్ దగ్గరకు వచ్చి హాస్టల్లో నిజంగా అమ్మాయిలే ఉంటున్నారా, అమ్మాయిలకి అబ్బాయిలకి ఏమైనా వార్డెను సెట్ చేస్తుందా, 4-5 గదుల్లోకి వెళ్ళి మాలతి బాత్రూములు చెక్ చేసి వచ్చి, మంచాల కింద చెక్ చేసి వచ్చి, వార్డ్రోబులు చెక్ చేసి వచ్చి, పర్వాలా ఈ వార్డెన్ స్ట్రిక్టే, దీన్ని నమ్మొచ్చు అని ఆ చుట్టుపక్కల బడ్డీ కొట్ల వాళ్ళని, టీ కొట్ల వాళ్ళని, పళ్ళు అమ్ముకునే వాళ్ళనే సుధాకర్ రావు నిజంగా ఇది మంచి హాస్టలేనా, హాస్టల్ పేరుతో బ్రోతల్ హౌసులు నడుపుతున్నారు అలాంటిదా అని ఎంక్వైరీ చేసుకొని వచ్చి కాదులే వార్డెన్ స్ట్రిక్టేనని కనుక్కున్న తర్వాత ఓకే అని పచ్చజెండా ఊపారు. అప్పుడు ఇక చాలరా దేవుడా అనుకొని గౌరీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది. ఆ తర్వాత వాసుకి శ్వేతకి పెళ్ళి అయిపోయిందని హనీమూన్కి వెళ్ళొచ్చారని ఆ పెళ్లి వీడియోలన్నీ షేర్ చేసింది గౌరికి మాలతే. వాట్సాప్లో పెట్టింది, స్టేటస్లో పెట్టింది, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంది, ఫేస్బుక్లో పెట్టుకుంది. మాలతి చూడవే ఎంత బాగుందో పెళ్లి కూతురు, నువ్వు కూడా అలా ఉంటే ఈ పాటికే వాడితో పాటు హనీమూన్కి వెళ్ళి హాయిగా లిప్ లాకులు పెట్టుకుంటూ ఉండేదానివే, హాయిగా కొన్నాళ్లలో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఏ కమల పిల్లల్లో కనేదానివే. నీ బతుకు చూసావా, నువ్వు నీ అవతారం నీ పుటక చిచ్చి ఎత్తుక్కో, అక్కడ ఎవడో ఒకడు దొరకపోతాడంట్లే, ఉసే ఎత్తుక్కోమంటున్నాను కదా అని చెప్పి ఏ ప్రేమాయణాలో నడిపావు, ఏదో మాట వరుసకు అంటున్నా, నానా నేను నీకు సంబంధం చూసి చేయగలంలే, గంతకు దగ్గ బొంతనే వెధవేషాలు అయిపో అంది మాలతి. అమ్మా అని గౌడి పుండి మీద కారం చల్లినట్టు తల్లి తన గుండెల్లో మండిపోతున్న అగ్నికి ఆద్యం రూపంలో ఇలా ఏదో ఒకటి చెప్పటం, ఏదో ఒకటి మాట్లాడటం తట్టుకోలేకపోయేది గౌడి హృదయం. ఎవరినైనా సరే మీరన్నది తప్పు
అని మనం చెప్పగలమేమో, కానీ అమ్మా నాన్నలు తోబుట్టిన వాళ్ళే అలా స్టేటస్ల్లో ఫోటోలు పెట్టి మనుషుల్ని రెచ్చగొడుతున్నట్టుగా ప్రవర్తిస్తే గౌరీ వాళ్ళని ఏమి అనగలదు. తన నేచర్ కూడా అది కాదు కదా. గౌరీ ఏమీ మాట్లాడలేదు. ఒకవైపున తల్లిదండ్రులతో ఈ నరకం అనుకొని గౌరీ అనుకుంటుంటే, ఇటువైపున హాస్టల్లో చూస్తే హాస్టల్ వార్డెన్ అస్సలు మంచిది కాదు. ఆఫీసులో ఎప్పుడన్నా ఒక అరగంట లేట్ అయ్యో, క్యాబ్ దగ్గర లేట్ అయ్యో వెళ్తే డైరెక్ట్గానే ఎవరితో వెళ్ళొచ్చావమ్మాయి, ఎవరితో బుక్ అయ్యి వచ్చావమ్మాయి, మీ అమ్మా నాన్న నన్ను నమ్మి నాకు అప్పచెప్పి వెళ్ళారు నిన్ను, ఎలాగైనా ఆడపిల్లలు ఉండేదే, అవునులే చూడటానికి నూనెగారి జిడ్డుమొహం దానివి అనుకుంటారు, కానీ నీలాంటి వాళ్ళలోనే చాలా మ్యాటర్ ఉంటుంది అంటది. అది ఏది పడితే అది మాట్లాడేసుద్దే. మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా దాని మాటలు పట్టించుకోకు గౌరీ, ఏం చేద్దాం బజార్ రకాలే ఉంటాయి మరి ఇలాంటి దగ్గర అని పాప మా అమ్మాయిలు సర్దుకుపోమ్మని చెప్పారు గౌరికి. ఇది ఎలా ఉంచితే ఇక భోజనం విషయంలో ప్రత్యక్ష నరకం అనుభవించేది గౌరీ. ఇంట్లో నుంచి తెచ్చుకున్న పచ్చళ్ళు పొళ్ళే దిక్కో, వైట్ రైస్ ఒకటే తీసుకునేది గౌరీ. ఆ అన్నం కూడా సున్నం నీళ్లు చల్లి ఉడికేది కాదో, మెతుకుల అన్నం, ఒక శుభ్రత అంటూ ఉండదో, సరిగ్గా పెరుగులో ఈగలో పాలల్లో బొద్దింకలో అవన్నీ చూసి కడుపులో తిప్పేదే. ఏ రోజు చీప్గా వస్తాయో ఆ కూరగాయలు తీసుకొని వాటిల్లో కుళ్ళు సచ్చు పుచ్చులు బ్యాళ్ళు మొత్తం తీసేసి పనికొచ్చాయి ఏదో ఇక అలా. ఒకరోజు గోధుమ రవ్వ ఉప్మా, ఒకరోజు బియ్యం రవ్వ ఉప్మా, ఒకరోజు బొంబాయి రవ్వ ఉప్మా. ఆ ఉప్మాలు తినలేక గౌరీ ప్రాణం మీదకి వచ్చేదే. ఎలాగోలాగా టిఫిన్ అంటే ఏ 2 బ్రెడ్ ముక్కలకో జామ్ పూసుకొని కానిచ్చేసేది గౌరీ. కానీ మధ్యాహ్నం భోజనం విషయంలో నరకం. ఎటు తెల్లన్నం వరకు పెట్టుకెళ్ళి అమ్మ పంపించిన ఏ కారపొళ్ళు పచ్చళ్ళతోనూ మెయింటైన్ చేసుకొచ్చేదే. సాయంకాలం అయ్యేపాటికి కడుపు నకనకలాడిపోయేదే. ఆఫీస్ దగ్గర బయటకు వచ్చి ఏదైనా దొరికితే అంత నోట్లో వేసుకొని వెళ్ళేదే. రాత్రికి ఆఫీసు నుంచి పడతా వచ్చేసరికి ఏమీ ఉండేవి కాదు. ఏదైనా చూస్తే ఇక వంటలు కడుపులో తిప్పేసేవి గౌరికి. ఆ తిండి తినలేక నరకం పడలేక సగం రోజులు పస్తులుండి సగం రోజులు బయట తినే, అలాగని ఆ విషయం ఇంట్లో చెప్తే ఉద్యోగం మానేసి రమ్మంటారు కాబట్టి చెప్పలేక ఇక గౌరీ మనిషి సగమైపోయింది. అయినా సరే ఆఫీస్కి వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉండేది గౌరీ. ఆఫీసులో గౌరీ అంటే అందరికీ చిన్న చూపే చులకనే. ఎందుకని అంటే వర్క్ బాగానే చేసుద్ది కానీ మనుషులతో కలవదని, గౌరికి పొగరని, గర్వమని, అహంకారం అని, అమ్మమ్మలా ఉంటుందని, జిడ్డవతారమని, బాయ్స్తో మింగిలవ్వదని, అమ్మాయిలకేమో గాసిప్స్లో ఉండదని, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏదైనా చెప్పుకుంటుంటే విన్నట్టే ఉంటుందని, తను కూడా గొంతు కలపదని, తను కూడా ఒకళ్ళ మీద 4 చాడీలు అలా చెప్పదని, అమ్మాయిల వర్షన్ అయితే అబ్బాయిలేమో ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వదని, అప్పలమ్మలాగా ఉంటుందని, ఓపెన్గా చెప్పాలంటే వీళ్ళతో 1 నైట్ స్టాండ్లకు ఒప్పుకోదని, వీళ్ళతో బయటికి రాదని, వీళ్ళు గోకితే గోకించుకోదని, వీళ్ళు ఐ లవ్ యూలు చెప్తే ఐ లవ్ యూ టూలు చెప్పదని, ఇక అబ్బాయిలకి నచ్చేది కాదు. మొత్తం మీద గౌరికి ఆఫీసులో కూడా ఎప్పుడు ఎవరో ఒకళ్ళ దెప్పి పొడుపులు, ఎవరో ఒకళ్ళ ఎత్తి పొడుపు మాటలు, వేళాకోళాలు, వ్యంగ్యాలు, ఎవరో ఒకళ్ళ అవమానాలు. నాకేమైనా ఇవాళ కొత్త. చిన్నప్పటి నుంచి అమ్మ అనే మాటే, చిన్నప్పటి నుంచి నాన్ననే మాటే, చెల్లెళ్ళనే మాటే, తర్వాత వాసు అన్న మాటే. ఇవాళ కొత్త ఏముందలే కానీ అనుకొని ఒకప్పుడు కాలేజీలో మాత్రం నన్ను ఎవరు అన్నవాళ్ళు లేరా. స్కూల్లో పడ్డవే, స్కూల్లో టీచర్లతో పడ్డాను, స్కూల్లో స్టూడెంట్స్తో పడ్డాను, కాలేజీకి వచ్చిన తర్వాత లెక్చరర్స్, ఆ తర్వాత కో స్టూడెంట్స్, ఆ తర్వాత కొన్నాళ్ళు వాసు ఉన్నాడు, మళ్ళీ పీజీలో కామను, ఆ తర్వాత జాబ్కి వెళ్ళిన తర్వాత అందరూ అయ్యో ఇలా ఉండకపోతే నువ్వు కాస్త మొహానికి ఏదన్నా క్రీమ్ రాసుకుంటే వాడు చేసుకునేవాడేమో అని చేతుర్లు పోయిన వాళ్ళే ఎక్కువ. తను ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి ఎంతో కాలం అయిపోయింది గౌరీ. అయితే ఆఫీస్కి వెళ్ళి తన పని తను చేసుకోవాలి, ఇవన్నీ తను పట్టించుకోకూడదు. తను పడిన బాధల కన్నా ఈ కుక్కలు మురిగే మొడుగుళ్ళు తనకేం ఎక్కువ కాదులే అని దులుపుకొని వెళ్ళిపోవటం మొదలుపెట్టింది గౌరీ కూడా. ఒక రోజున టీఎల్ వచ్చాడు. టీఎల్ వచ్చి గౌరికి ఒక ఫైల్ ఇచ్చాడు. ఫైల్ ఇచ్చి ఇది కంప్లీట్ చేసే గౌరీ అని చెప్పి నాకు బయట అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. సరేనని తీసుకొని కూర్చుంది గౌరీ. తీసుకొని కూర్చుంటే ఓపెన్ చేసి చూస్తే అది తమ సెక్టార్ కాదు. అసలు అది తను పనిచేసే దాంట్లో ఉన్న వర్క్ ఇది తనకి తెలిసింది కాదు. వీడికి ఏమైనా పిచ్చెక్కిందా ఏంటి, నాది కానీ నాకిచ్చి వెళ్ళాడేంటి అని గౌరీ ఆఫీస్ బాయ్ని పిలిచింది. అమ్మ వేరే మేడం గారు వెళ్ళి
బయట భోజనం తెచ్చిపెట్టమన్నారని ఎంచక్కా వెళ్ళిపోయాడు వాడు. సరే చూస్తే ఆ ఫైలు వేరే వాళ్ళకి సంబంధించింది, వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫైలు. అందులో మీటింగ్కి సంబంధించిన పేపర్లు ఉన్నాయి, ఇంపార్టెంట్ అనుకుంటాను. పాపం ఎవరివో ఏంటో వాళ్ళెంత వెతుక్కుంటున్నారో. ఈ సన్నాసి కనీసం ఓపెన్ చేసి చూసే టైం కూడా లేనట్టు వెళ్ళిపోయాడు వీడు అనుకుంటూ గౌడి తన డిపార్ట్మెంట్లో నుంచి అవతల డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఈ పేరు గల వాళ్ళు ఎవరు అని అడిగింది. అడిగితే అతని పేరు ఆకాష్ మేడం, ఆయన అదుకుండి ఆ లోపల కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ దగ్గర ఉన్నారు అని చెప్తే, మీటింగా కొంపదీసి ఈ ఫైలే కావాలేమో వాళ్ళకే అని పరుగున వెళ్ళింది గౌడి. అక్కడికే వెళ్ళేసరికి డోర్ నాక్ చేసింది. అప్పటికే గౌడికి ఇవ్వాల్సిన ఫైలు ఆకాష్కి ఇచ్చెళ్ళాడు వెళ్తూ టీఏలో. ఓపెన్ చేసి చూస్తే లోపల మొత్తం గౌడి చేయాల్సిన వర్క్కి సంబంధించినవి ఉన్నాయి. ఉండేపాటికి ఆకాష్కి పిచ్చెక్కిపోయింది. ఒకవైపున వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళేమో ఏంటి చెప్పరు, సరిగ్గా ఆన్సర్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఇలాగేనా అని అక్షంతలు వేస్తున్నారు ఆకాష్ మీద. గౌడి తలుపు కొడితే యా అనేపాటికి చీకట్లో లోపల గౌడికి ఎవరు కనపడలా. గౌడి మాత్రం అక్కడున్న ఆకాష్తో సహా అందరికి కనిపించింది. ఏం కావాలి అని అడిగారు. అడిగితే ఈ ఫైలు మీదనుకుంటానండి, మాడి టీఎల్ నాకు తెచ్చిచ్చాడు అనేపాటికి థ్యాంక్ యూ సో మచ్ అని ఆ చీకట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆకాష్ గౌరి చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని వెళ్ళాడు. ఓకేనండి అని గౌరి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత థ్యాంక్ గాడ్ అనుకుని ఆకాష్ ఆ రోజున తన మీటింగ్ కంప్లీట్ చేశాడు. క్లయింట్ హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళాడు. అసలే ఆ క్లయింట్ పెద్ద సైకోగాడు, శాడిస్ట్ గాడని పేరు. ఆకాష్ గౌడి కన్నా చాలా పై పొజిషన్లో ఉన్నటువంటి మంచి శాలరీ తీసుకొని మంచి పొజిషన్లో ఉన్న ఒక ఎంప్లాయ్. అయితే గౌడి చేసిన హెల్ప్కి గౌడికి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. చూస్తే తమ డిపార్ట్మెంట్ కాదే, తమ సెక్టార్ కాదే, ఎక్కడి నుంచి వచ్చిందో దేవతలాగా అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఆఫీసులో వర్క్ ఎక్కువ ఉంది, లేటు. దానికి తోడు గౌరి అన్నిటినీ నీట్గా సర్దుకొని పువ్వుల్లే తన టేబుల్ని, తన క్యూబికల్ని నీట్గా తుడుచుకొని వచ్చేటప్పుడు కిందకి దిగి వచ్చేపాటికి వర్షం మొదలైంది. క్యాబ్ కోసం అడిగితే క్యాబ్ వేరే వాళ్ళని దింపడానికి వెళ్ళింది, ఇంకా రాలేదు, ఒక అరగంట పట్టుద్దన్నారు. ఇక పోనీ తను ట్రై చేస్తుంటే బయట ట్యాక్సీల కోసం, అలాగే తను ర్యాపిడో కోసం, ఓలా కోసం అయ్యేమో వర్షానికి బుక్ అవట్లా. అప్పుడే పక్కన కారు ఒకటి వచ్చి ఆగిందే. అందులో నుంచి హాయ్ హలో అని పలకరించిన గొంతు విని ఎవరు అని చూసింది గౌరీ. అదే ఆ రోజు ఫైల్ తెచ్చిచ్చావు గుర్తుందా అన్నాడు. అంటే ఏ రోజు ఏ ఫైలు అంది. నిజానికి ఆకాష్ గౌరీని చూశాడు తప్ప గౌరీ ఆకాష్ని చూడలేదు. ఉఫ్ఫో, నాకు ఆ రోజు ఫైల్ తీసుకొచ్చి ఇచ్చావు కదా మీటింగ్ జరుగుతుంటే అన్నాడు ఆకాష్. అవునండి అంటే హలో ఐఎమ్ ఆకాష్ అని చెయ్యి బయటికి చాపాడు. గౌరీ అండి అన్న తర్వాత ఏంటి ఇక్కడ నిలబడ్డావు అని అడిగితే ఏం లేదు సార్, ఇది నాకు హాస్టల్కి వెళ్ళాలి, రెయిన్ పడుతోంది, రా నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. పర్వాలేదండి నేను వెళ్ళిపోతాను అన్న తర్వాత హలో నేను చీటర్ని కాదు, నేను రోగుని కాదు, నేనేం ఉమనైజర్ని కాదు, ఏంటంత భయపడిపోతున్నావు, నిజంగా నేను మీ ఆఫీసే తల్లి, నిజంగా పోనీ ఓ పని నా ఐడి కార్డు చూపించినా పైకి వెళ్ళి పోనీ ఎవరినైనా అడిగొస్తావా నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో అనేపాటికి అక్కడ అందరూ ఒక్కొక్కళ్ళు చూసుకుంటూ వెళ్తుంటే గౌరికి చాలా ఇబ్బందికరంగా అనిపించి ఈ క్యాబ్లు బుక్ అయ్యేలా లేవులేమని చెప్పి వెళ్ళి ఆకాష్ పక్కన కూర్చుంది. కూర్చున్న తర్వాత ఈ రోజుల్లో ఉండాల్సిన దానివి కాదనుకుంటాను నువ్వు గౌరీ అన్న తర్వాత అదే మీరు మీ పొజిషన్ ఏంటి, అందరం మనుషులవే, అవన్నీ ఆఫీస్ వరకే, బయటకు వచ్చిన తర్వాత ఎవరి ఎమోషన్స్ వాళ్ళవే అనేసి నవ్వాడు. నవ్వి ఇంతకీ ఎక్కడా నువ్వు ఉండేదే అని అడిగాడు. అడిగితే ఇక్కడండి అని చెప్పింది. చెప్తే ఆ తర్వాత ఏ కాలేజీలో చదువుకున్నావు, ఎంత పర్సంటేజు, ఎలా వచ్చావు, అంతకుముందు ఎక్కడ జాబ్ చేసావు, అమ్మా నాన్నలు ఎంతమంది, సిబ్లింగ్స్ ఎంతమంది, నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఇలా మాటలు మాట్లాడుకుంటూ తన గురించి తను చెప్తూ ఆకాష్ మొత్తానికి గౌడిని హాస్టల్ దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత థ్యాంక్స్ సార్ అందే. ఆకాష్ అని పిలవచ్చుగా, పర్లేదు సార్ నాకు సారే కంఫర్టబుల్గా ఉంటుందిలేండి అనేసింది.
చెప్పింది. అన్న తర్వాత ఓకే అని చెయ్యి బయటికి చాచి ఫ్రెండ్స్ అన్నాడు ఆకాష్. అనేసరికి కాదంటే ఏమనుకుంటాడో ఆయన, అతని పొజిషన్ ఏంటి మన పొజిషన్ ఏంటి, అతను మనం కూడా ఎటు అసలు ఒకటి కూడా కాదు పనిచేసేది, ఏం పర్వాలేదని చెయ్యి ఇచ్చి ఫ్రెండ్స్ అందే. ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆకాష్ ఆఫీస్లో నిజానికి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అసలు గౌరీ చూసిన ఆకాష్కి ఆఫీస్లో ఉండే ఆకాష్కి సంబంధమే ఉండదు. వీళ్ళకన్నా చాలా పై పొజిషన్ కూడా ఆకాష్ది. పద్దాక వీళ్ళ వైపు వచ్చే పని కూడా కాదతంది. అతనికంటూ ప్రత్యేకంగా ఒక క్యాబిన్ ఉంటుంది. ఆ క్యాబిన్లో కూర్చుంటాడు. ఎవరైనా చిన్న తప్పు చేసినా సహించడు, అక్షంతలు వేస్తాడు. ఇంకా పెళ్ళవ్వలేదని చాలామంది ఆఫీసులో ట్రై చేస్తున్నా ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచే రకమనే అమ్మాయిలందరూ చెప్పుకుంటుంటే విని మనకెందుకు అనుకుంది గౌరీ. కానీ అలాంటి ఆకాష్ గౌరీని కనిపిస్తే నవ్వేవాడు, పలకరించేవాడు. కాఫీ తాగే దగ్గర అక్కడ ఎలా ఉన్నావని, హాస్టల్ ఎలా ఉందని, వెళ్తున్నావా అని తన్ని పలకరిస్తూనే ఉండేవాడు. అయితే ఆఫీసులో వాళ్ళందరూ ఇక ఓపెన్గా చెప్పుకోవటం మొదలుపెట్టారు. పిల్లల్లే ఉండేది, నోట్లో నాలుక లేనట్టుండేది, ఇది దీని అవతారం ఎలా ఉండేది అసలు, వచ్చినప్పుడు చూసావా వాడికి ఎలా గాలం వేసిందో, వాడిని ఎలా గ్రిప్లో పెట్టుకుందో, లైన్లో పెట్టిందో, ఎలాంటివన్నీ నీకు తెలియదే తల్లి. పైకి నలుగురు ముందు పతివ్రతల్లా నటించి 4 గోళ్ల మధ్య అన్నీ సమర్పించేసి వస్తాయి. లేదంటే కనుక మనలో లేనిదేంటి, దీనిలో ఉందేంటి, ఎంత కనీసం మేకప్ టచ్అప్ అన్నా పోనిస్తానా నేను, నాలో లేనంత ఇది దీనిలో ఏం కనపడిందని వాడు తెగ దీంతో నవ్వుతూ మాట్లాడటం, ఇది వాడితో మీద పడిపోయి కులికేయటం అని ఆఫీసులో వాళ్ళు చెప్పుకుంటుంటే గౌరీ విని వదిలేసిందే. ఇలా ఆకాష్కి గౌరీకి మధ్య మొదలైన పరిచయం కాస్త మెల్లమెల్లగా స్నేహంగా మారిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎప్పుడన్నా ఆకాష్ ఏదన్నా వర్క్ పరంగా లేదంటే ఫ్రెండ్లీగానే గౌరీకి కాల్ చేసి మాట్లాడేవాడు, గౌరీకి మెసేజ్ చేసేవాడు. ఎప్పుడైనా చాలా వరకు వీలైనంత వరకు గౌరీ వెళ్ళిపోయినా అప్పుడప్పుడు మాత్రం ఆకాషే గౌరీని డ్రాప్ చేసేవాడు. ఎప్పుడైనా తిరిగి వచ్చేటప్పుడు కనపడితే పిక్ చేసుకుని తీసుకొచ్చేవాడు. ఇహ వీళ్ళ గాసిప్స్ తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. ఇంకేముంది, వాళ్ళిద్దరి మధ్య పెద్ద పెద్ద రాసలీలలే జరుగుతున్నాయి అన్నట్టుగా రచించుకోవటం మొదలుపెట్టారు ఎవరికి వాళ్ళు. గౌరీ కూడా నిజంగానే ఆకాష్లో ఉన్న మంచితనాన్ని చూసే అతనికి మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఇద్దరు అవని ఇవని షేర్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, ఆఫీస్ విషయాలు, పర్సనల్ విషయాలు కూడా. అయితే ఒకరోజు ఆఫీసులో పని ఎర్లీగా అయిపోయింది. ఎర్లీగా అయిపోతే ఆకాష్ గౌరీని ఏం వెళ్తావులే కానీ నేను డ్రాప్ చేస్తాలే కానీ ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం పద అన్నాడు. అనేపాటికి ఏంటి ఈరోజు విశేషం అని అడిగింది గౌరీ. ఏం లేదు, ఓపెన్గా చెప్పాలంటే మార్నింగ్ నుంచి ఖాళీ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి 3 మీటింగ్స్, దాంతో ఒకటే స్ట్రెస్ స్ట్రెయిన్. ఒక మంచి కాఫీ తాగి కాస్త రిలాక్స్ అయ్యి నీతో కబుర్లు చెప్దామని గౌరీ అన్నాడు. అంటే ఓ మీ స్ట్రెస్ రిలాక్స్ చేసే బూస్టర్ని అయిపోయానా నేను అని నవ్వింది గౌరీ. పోనీ అలాగే అనుకోవమ్మా పద అన్నాడు ఆకాష్. ఇద్దరు కలిసి కారులో ఒక మంచి ప్లెజెంట్గా ఉండే ప్లేస్కి వెళ్ళారు. చాలా బాగుంది ఈ ప్లేస్ అంది గౌరీ. ఆహా నిజంగా అంత బాగుందా అన్నాడు ఆకాష్. నిజంగా అండి చాలా బాగుంది సార్ అందే. నువ్వు ఆ సార్ ఎప్పుడు మాంతావు గౌరీ అంటే చెప్పానుగా నాకు ఇలాగే కంఫర్టబుల్గా ఉందనే అన్న తర్వాత సరిపదా కూర్చుందాం అంటే అక్కడ కూర్చుందామా, చాలా బాగుంది కదా అక్కడ కూర్చుందాంగా ఫౌంటైన్ పక్కన అని తీసుకెళ్ళింది. అక్కడ వీళ్ళు కూర్చొని ఉంటే ఆ పక్క బెంచ్లో ఎవరో ప్రేమ జంట వచ్చి కూర్చున్నారు. ఒట్టి కాఫీ ఏం తీసుకుంటాంలే కానీ గౌరీ ఏమన్నా తిందామా అని అడిగాడు ఆకాష్. మీ ఇష్టం అందే. అన్నీ నా ఇష్టం ఏంటి, నువ్వేం చెప్పవా అన్నాడు. అదేంటి ట్రీట్కి తీసుకొచ్చింది మీరు, మీకు నచ్చింది ట్రీట్ ఇవ్వచ్చు కదా అంటే తినేవాళ్ళ ఇష్టమేమి ఉండదా అన్నాడు ఆకాష్. అబ్బా మీరేం తెప్పించినా నేను తింటా సరేనా అని గౌరీ వాళ్ళ వైపే చూస్తూ కూర్చుందే. వాళ్ళు ఒకళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవటం అవన్నీ చూసి వాసు గుర్తొచ్చాడు. ఎంత మర్చిపోదామనుకున్నా తెలియకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగేసినాయి గౌరీకి. ఆకాష్ గౌరీ కాఫీ వచ్చినట్టుంది చూడు అంటే అసలు కాఫీ వైపు చూడట్లా, చెప్పేది వినట్లా. ఫుడ్ తెప్పించాడు అది పట్టించుకోవట్లా. గౌరీ ఆర్ యు ఓకే, ఏమైంది, పోనీ ఏదైనా పర్సనల్
అలాంటిదేమీ లేదు అందే. పోనీ వెళ్ళిపోదామా, నీకు ఏదైనా ఇబ్బందిగా ఉందా అన్నాడు. అలాంటిదేమీ లేదు, మీరు తీసుకోండి అందే. అని మళ్ళీ కళ్ళు అటే వెళుతున్నాయి. ఏంటి అంతగా అటే చూస్తున్నావు, కొంపతీసి నీ బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చాడా అనేపాటికి ఉలిక్కిపడి ఆకాష్ వైపు చూసిందే. నాకే బాయ్ ఫ్రెండు లేడు అందే. మరి అంతగా ఆలోచిస్తున్నావు, ఏదైనా పాస్ట్లో ఏదైనా బ్రేకప్ కానీ, పోనీ ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకోవటం కానీ? చచ్చా, అలాంటిదేమీ లేదు సార్, గౌరీ ఇంకా అంత దిగజారిపోలేదు అందే. చచ్చా, నేను ఆ విధంగా అనలేదు గౌరీ, నువ్వంత తీక్షణంగా వాళ్ళని చూస్తూ అంత డీప్ డెప్త్గా ఆలోచిస్తుంటే ఏంటా అని నాకు అర్థం కాక అడిగానంతే. పోనీ అసలు విషయం ఏంటనేది నాతో చెప్పొచ్చు కదా, కొంచెం నీకు రిలాక్స్డ్గా ఉంటుంది కదా, ఫ్రెండ్స్ అయిపోయాం కదా, మనం షేర్ చేసుకోవచ్చేమో అన్నాడు ఆకాష్. అంత చెప్పుకునేంత పెద్ద విషయము కాదు, చెప్పుకోలేనంత చిన్న విషయము కాదులేండి అనేసింది గౌరీ. అది కాదు గౌరీ, నీ పర్సనల్ అయితే వద్దు, లేదనుకుంటే చెప్పు అంటే, నాకు మీకన్నా మంచి స్నేహితులు ఎవరున్నారు సార్, మీకు తెలిసినంత వరకు కానీ తెలియక ముందు కానీ చిన్నప్పటి నుంచైనా నాకంటూ ఎవరూ లేరు, వాసు తప్ప ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇప్పుడు మీరు తప్ప నాకెవరు ఫ్రెండ్స్ లేరులేండి సార్ అనేపాటికి వాసు ఎవరు అని అడిగాడు ఆకాష్. అడిగేసరికి ఇహ గౌరీ చెప్పకపోతే బాగోదు అన్నట్టుగా తమకి చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు, మాలతి గురించి, జయంతి గురించి ఇలా అనుకున్న విషయాల దగ్గర మొదలుపెట్టి వాసు ఇలా మాట్లాడి రిజెక్ట్ చేసుకున్న దాకా, వాసుకి పెళ్ళైపోయిన విషయం దాకా మొత్తం చెప్పుకుంటూ వచ్చింది గౌరీ. ఆ మాటకి ఆకాష్ వాట్ అంటే, మనిషి ఫిజికల్ అపీరియన్స్ చూసి నో అని రిజెక్ట్ చేశాడా? ఇదేమన్నా జాబ్ కోసం ఇంటర్వ్యూ అనుకుంటున్నాడా? నువ్వెందుకు ఊరుకున్నావు, నువ్వెందుకు అడగలేదు అన్నాడు ఆకాష్. ఏమని అడగను సార్, తనకు నచ్చినట్టుగా నేను ఉండాలి అంటే నన్ను నేను నా ఆత్మాభిమానాన్ని చంపుకుని, నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి మార్చుకోవాలి. అది నాకు సూట్ అయ్యే విషయం కాదు. మనిషి తనను తాను ఏ చిన్న విషయాల్లోనైనా పెద్ద విషయాల్లోనైనా సరే కాంప్రమైజ్ అయి మార్చుకోవటం అంటూ ఒకసారి ఎదుటి వాళ్ళ కోసం అలవాటు చేసుకుంటే అది ఎక్కడికో వెళ్ళి ఆగుతుంది. ఒక విషయం చెప్పమంటారా, తను చెప్పాడని నేను మోడర్న్ డ్రెస్సులు వేసుకోవటం మొదలు పెడతా, రేపొద్దున తనకి అలా ఉన్న నేను నచ్చకపోవచ్చు, ఇంకోలా ఉండేవాళ్ళు నచ్చొచ్చు. అతనికి నచ్చంది ఏంటో నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కాదు. ఫిజికల్ అపీరియన్సా, లేకపోతే నిజంగానే అతని మనసులో స్థానం వేరే అమ్మాయికి ఇచ్చాడు కాబట్టి ఆ స్థానం నాకు లేదా? మర్చిపో గౌరీ, మామూలు అయిపోవచ్చుగా అన్నాడు ఆకాష్. మర్చిపోవాలనే సార్ ఇంత దూరం వచ్చిందే, మర్చిపోవాలనే నేనే అప్లై చేశాను ఎవరికి తెలియకుండా ఇక్కడ దాకా. కానీ మర్చిపోనివ్వరుగా చుట్టూ ఉన్న మనుషులు. ఎవరు నీకు అంతలా గుర్తు చేస్తుంది? మన ఆఫీస్లో వాళ్ళెవరికి ఈ విషయం తెలియదండి. మరెవరు గుర్తు చేస్తున్నారో? సార్, ఆఫీస్లో కొలీగులైతే ఫోన్లో బ్లాక్ చేయొచ్చు, లేదా వాళ్ళు కనపడితే మనం మొహం తిప్పుకొని వెళ్ళిపోవచ్చు. నేను ఒక స్టేటస్ పెట్టాను అనుకోండి, మీరు దానికి చాలా బాగుందనో, మీరు స్మైలీలో ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. అలాగే మా అమ్మ ఏం పెట్టుద్దంటే, వాసు శ్వేతకు బర్త్డే చేసిన ఫోటోలు, శ్వేత వాసు కలిసి హనీమూన్కి వెళ్ళి వచ్చిన ఫోటోలు మా అమ్మ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి నువ్వు లైక్ కొట్టలేదేంటి? అలాగే మా నాన్న వాటిని పెట్టి నువ్వు స్టేటస్ చూసావా? మా చెల్లెళ్ళు మేము ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్లు చేశాము, నువ్వు వాటిని చూసావా అని వైఫ్తో చాలా హ్యాపీగా ఉన్నాడని, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కేకులు తినిపించుకుంటున్నారని, ఏ మాటకు ఆ మాట అమ్మాయి చాలా అందంగా ఉందని, నువ్వు ఆ అమ్మాయి కాలి గొట్టికి కూడా సరిపోవని, ఆ అమ్మాయి చాలా మోడర్న్గా ఉందని, అలా ఉంటే వాడు నిన్నే చేసుకునేవాడు కదా అని. నీకో విషయం తెలుసా, చీపాడు డాబా మీద బట్టలు తీద్దామని వెళ్తే వాసు బావ శ్వేతక్క ముద్దు పెట్టుకుంటున్నారమ్మా, నేనెంత సిగ్గుపడ్డానో తెలుసా అని మా చెల్లెలు ఇలా చెప్తూ ఉంటారు సార్ నాకు అనేపాటికి నిర్ఘాంతపోయి చూశాడు ఒక్కసారే ఆకాష్. ఎందుకు సార్ షాక్ అవుతారో? ఎవరి నెంబర్లైనా బ్లాక్ చేయగలం కానీ ఫ్యామిలీ మెంబర్స్ చేయలేంగా, వాళ్ళు ఏం చెప్పినా వినక తప్పదు కదండి అని నవ్వేసిందే గౌరీ. నవ్వేసిన తర్వాత బాధపడుతున్నావా గౌరీ?
ఫీలింగ్స్ కదా సార్, చంపేసుకోవటం కష్టం. చిన్నప్పటి నుంచి కలిసి పుట్టాం, కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. తను తప్ప వేరే ప్రపంచం లేదనుకున్నాను. అలాగని ఏ రోజు హద్దులు మీరింది లేదు. ఎందుకంటే బహుశా అందరిలాగే నేను ఉండుంటే కిస్సులు, హగ్గులు, బెడ్లు షేర్ చేసుకోవటాలు, వన్ నైట్ స్టాండ్లకి బహుశా తనకు కూడా నేను నచ్చుండేదాన్నేమో. లేదంటే కనుక పొద్దున్నే జీన్స్ వేసుకొని మధ్యాహ్నం స్కర్ట్ వేసుకొని ఒళ్ళంతా ఊళ్ళో వాళ్ళందరికీ చూపించుకుంటూ, నేను ఎవరిని తప్పుగా అంటలేదు సార్. ప్రపంచంలో చాలామంది ఉన్నట్టుగా నేను ఉంటే నచ్చుతానేమో బహుశా. కానీ ఒకళ్ళ కోసం నేను అలా ఉండలేను. నాకు నచ్చినట్టుగా నేను ఉండటంలో నాకు చిన్నపాటి ఆనందం ఉందే అనేసింది గౌరీ. అనేసరికి ఆకాష్ బాధపడొద్దని గౌరీ చేయి మీద చెయ్యేసి ఒత్తి పట్టుకున్నాడు. కాసేపటికి గౌరీ నార్మల్ మనిషి అయింది. తినిపిచ్చేసి తీసుకెళ్ళి హాస్టల్ దగ్గర దింపాడు. దింపిన తర్వాత గౌరీతో ఇంకా క్లోజ్గా ఉండటం మొదలుపెట్టాడు ఆకాష్. గౌరీకి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడేవాడు. ఆ తర్వాత గౌరీ స్టేటస్లు పెడితే వాటి గురించే చాలాసేపు మాట్లాడి నవ్వించేవాడు, జోక్స్ చెప్పేవాడు, బయటికి తీసుకెళ్ళేవాడు, అదని ఇదని తెగ ముచ్చట్లు చెప్పేవాడు. ఆ తర్వాత ఒకరోజు గౌరిని చాలా పెద్ద కాంటాక్ట్ లెన్స్ అమ్మే షాపుకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఎందుకు ఇక్కడికి వచ్చావు సార్ అని అడిగితే, మనిషికి తను తాను సెల్ఫ్గా కూడా వాళ్ళని వాళ్ళు ఇష్టపడి మేకోవర్ చేసుకోవాలంటాను నేను. అప్పుడప్పుడు కూడా ఎవరో మనని రిజెక్ట్ చేశారని మనం ఎందుకు అనుకోవాలి? అంటే మనలో లోపాలు ఉన్నాయి, మారాలంటారా అంది. లోపం అని ఎందుకు అనుకోవాలి? ఎప్పుడు ఒకేలా ఉంటే బోర్ కొట్టేదా గౌరీ? రోజు భోజనంలోకి ఒకే కూర వేసుకొని తినగలవా? మారుస్తాం కదా. అలాగే మనం మార్చుకుంటే తప్పే ఉందని గౌడిని అనునయించి ముందు కళ్ళజోడు దగ్గర నుంచి మొదలు పెట్టాలని ఆ కళ్ళజోడు పీకి అవతల పాడేయించి కాంటాక్ట్ లెన్స్ పెట్టిద్దాం అనుకుంటే గౌరీ ఫస్ట్ తలనొప్పి వస్తుంది అందే, కళ్ళు మంటలు అందే, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అందే, భయం అందే, అలవాటు లేదందే, నన్ను నేను గుర్తుపట్టను అందే, చిన్నప్పటి నుంచి సెకండ్ క్లాస్లో వచ్చాయి గ్లాసెస్, మళ్ళీ ఇప్పుడు అవి లేకపోతే నేను గౌరిని కాదు ఎవరో కొత్త అమ్మాయిని అనుకుంటారందే. ఉఫ్ఫో అని మొత్తానికి లెన్స్ పెట్టించేసి ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ కూడా చేయించి మరీ తీసుకెళ్ళి గౌరిని రేపు మనం ఇంకో చోటకి వెళదాం, ఆగండి మీరేదో నాకు మేకోవర్ ప్లాన్ చేశారని అర్థమైందే. ఇప్పుడు నా మొహం కళ్ళజోడు లేకుండా నేను అలవాటు చేసుకోవటానికి, ఈ లెన్స్ నొప్పి పుట్టి కళ్ళల్లోంచి నీళ్లు రాకుండా నేను అలవాటు చేసుకుంటాను, నాకు కొంచెం టైం కావాలంది గౌరే. అమ్మమ్మ అని నవ్వుకొని వెళ్ళాడు ఆకాశం. ఆ తర్వాత కొన్ని రోజులకి గౌరిని బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మెనిక్యూరు, పెడిక్యూరు, అలాగే లేజర్ చేయించేశాడు. చేతులకి, కాళ్ళకి, మొహం మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ కట్ చేయించుకోమంటే చచ్చిన అంది గౌరే. కాబట్టి హెయిర్ని స్ట్రైట్ అండ్ హెయిర్ చేయించేసి కింద లెవెల్ చేయించేశాడు. జుట్టు అక్కడ వాళ్ళు ఏ హెయిర్ స్టైల్ అంటే తనే 2-3 పెట్టి చూపించి గౌడి జుట్టుని సరిచేశాడు. గౌడి అలా ఆకాష్ వైపు చూస్తుంటే చూడు కుందన బొమ్మలాగా ఎంత బాగున్నావో అన్నాడు. అనేసరికి లిప్స్టిక్ వేసుకోను, కాటుక పెట్టుకోను అన్న గౌరిని తీసుకెళ్ళి నువ్వేమీ వేసుకోవద్దులే, మామూలుగా అయితే నువ్వు పౌడర్ వేసుకుంటావు కదా, దాంతోపాటు కొంచెం దీన్ని కాంపాక్ట్ అంటారో దానిపైన రాసుకో, నీకు ఇది చాలు అందంగా ఉంటావని తనకు సూట్ అయ్యేవి ఒక 10 రకాల లిప్స్టిక్ షేడ్స్ తీసుకుని ఇచ్చాడు. అలాగే కాజులు తీసుకుని ఇచ్చాడు, ఇవి వేసుకోమని. చేతులకున్న మట్టి గాజులు తీసేయించి చేతులకి చక్కగా ఓ చేతికి బ్రేస్లెట్, ఒక చేతికి చక్కగా ఫ్యాషన్గా ఉండే వాచ్ తీసుకున్నాడు. ఎప్పుడో అమ్మమ్మల కాలం నాటి ఇంతంత ముద్దు ఉంగరాలు ఉంటే అవి తీసేసి ఫ్యాషన్గా ఉండే సన్నటి సింపుల్ ఉంగరాలు ఈ చేతికి 2 ఆ చేతికి 2 పెట్టించి ఎంత బారు గొలుసు ఎంత లావు గొలుసు మెళ్ళో ఉంటే తీసేసి చిన్న షార్ట్ చైన్ వేయించి అప్పలమ్మలాగా ఉన్న బుట్టలు తీసేయించి చక్కగా మోడర్న్గా ఉండే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టించాడు. గౌడి అప్పటి వరకు వీలైనంత ఎక్కువ చీరలే కట్టుకునేదే. ఆ చీరలన్నీ తీసి పక్కన పడేయించి ఒకవేళ డ్రెస్ వేసుకొచ్చిన బుస్కోట్ లాగా బుర్ఖాలాగా ఉండే డ్రెస్సులు వేసేది. అవన్నీ తీసేసి చక్కగా నీట్గా ఉండే చుడీదార్లు మంచి వర్క్ చేసిన మంచిగా పాష్గా ఉండేలాగా ఉండేవి తీసుకొని టాపులు, అలాగే లెగ్గిన్లు, చున్నీలు తీసుకొని మెల్లమెల్లగా మొత్తానికి గౌడిని మార్చుకొచ్చేశాడు. మొహాన్ని పెట్టుకునే తిలకం బొట్టు తీసి బొట్టు బిళ్ళ దాకా, కాళ్ళకి వేసుకునే పిచ్చి చెప్పులు తీసేసి ఫ్లాట్స్లోనే మంచి అందమైన మోడల్స్ సెలెక్ట్ చేసి వేయించడం మొదలుపెట్టాడు. ఆఫీసులో వాళ్ళు ఇక
ఖాయం చేసేసుకున్నారు. వీళ్ళిద్దరికి మధ్యలో అఫైర్ నడుస్తుంది కాబట్టి వాడికి నచ్చినట్టుగా దీన్ని మార్చుకున్నాడు. ఇది కూడా మారింది. ఒకప్పుడు వచ్చినప్పుడు ఇది ఎలా ఉండేది, నూనె గారి జిడ్డు మొహంతో, ఇది దీని అవతారం ఇదే అప్పలమ్మలాగా ఉండేది. ఇప్పుడు ఎలా తయారైందో చూడు, ఏంజల్న జోలీలాగా అని చెప్పి అనుకున్నారు. ఆకాష్ ముందు మాట్లాడేంత దమ్ము ఎవరికీ లేదు. ఎందుకంటే ఆకాష్కి వాల్కెనో అనే ఆఫీసులో పేరు, ఎప్పుడూ లావా ఎగసిపడుతూనే ఉంటుంది అంటారు. అంత కోపంగా ఉంటుంది అతని యాటిట్యూడ్, నేచరు. దాంతో ఇక గౌడిని మాత్రం ఎక్కడికి వెళ్ళారేంటి నిన్న, ఎంతసేపు స్పెండ్ చేశారేంటి నిన్న, ఏ హోటల్కి వెళ్ళారేంటి నిన్న, రూమ్ నెంబర్ ఏంటి అని ఇలా మాటలతో తూట్లు పొడి చేస్తున్న గౌరీ ఏం మాట్లాడకుండా కుక్కలు మురిగిని అనుకొని విని వదిలేసేదే. ఇలా రోజులు గడిచిపోతూ గౌడి చాలా మారింది. ఇప్పుడు గౌడికి చాలామంది ప్రపోజల్స్ వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా గౌడి ఏమీ మాట్లాడకుండా సారీ అని చెప్పి పక్కకి వెళ్ళిపోతే, ఒకవైపున అబ్బాయిలేమో దీన్ని టేస్ట్ చేయాలని, ఎంజాయ్ చేయాలని, ఇదివరకటి మీద ఇప్పుడు ఇంకా నవనవలాడుతుందనే, అందంగా ఉందనే, 1 నైట్కైనా రాదా, 1 అవర్కైనా రాదా అనే వాళ్ళు మాట్లాడుకునేవి వింటూ కూడా గౌరీ ఏమీ మాట్లాడేది కాదు. మధ్య మధ్యలో గౌరీ వాళ్ళ అమ్మ నాన్న రావటం, ఇన్స్పెక్షన్లు చేయటం, హాస్టల్కి రావటం, వార్డెన్తో మీటింగ్ పెట్టడం, చుట్టుపక్కల పూలబళ్ళ వాళ్ళ దగ్గర మొదలు పెడితే చుట్టుపక్కల టీ బండి వాడి దాకా మా అమ్మాయి ఎవరితో అయినా వస్తుందా, ఏమైనా జరుగుతుందా అని ఎంక్వైరీలు చేయటం, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక గౌరీ ఒక రోజున హాస్టల్లో గడ్డి తినలేక ఎటు కాస్త ఏమైనా చేసుకుందాం కదా అని చెప్పి ఒక చిన్ని బుడ్డది రైస్ కుక్కర్ లాంటిది కొనుక్కొని, అలాగే కొన్ని సూపర్ మార్కెట్లో అప్పటికప్పుడు చేసుకునే కాకపోయినా ఏ బిస్కెట్లు లాంటివో ఇలాంటివి దొరికితే కడుపు మాడిపోతుంది ఒక్కొక్కసారి, ఉంటాయిలేమనమని అవన్నీ కొనుక్కోటానికని వెళ్ళిందే. ఆ రోజు ఆకాష్కి ఆఫీసులో వర్క్ ఉందని తను ఉండిపోయాడు. గౌరీ ముందే వచ్చేసింది. ఇద్దరికి మ్యాక్సిమం నెలలో ఒక 10-12 రోజులు కలిసి వెళ్ళటం కుదరదు. ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతారు. ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోరు. తర్వాత ఒక మెసేజ్ పెట్టుకుంటారు. అలా గౌరీ సూపర్ మార్కెట్కి వచ్చి అన్నీ కావలసినవి కొనుక్కొని వెళుతూ ఉండగా అక్కడ పార్కు ముందు చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొని పేరెంట్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఒక్కసారిగా వాసు కళ్ళల్లో మెదిలాడు. తనన్నట్టు ఆకాష్ చెప్పినట్టు మనిషికి సెల్ఫ్ లవ్ కూడా ఉండాలి, సెల్ఫ్ టైం కూడా స్పెండ్ చేసుకోవాలి. ఎవరినో తలుచుకుంటూ తను ఎందుకు ఇప్పుడు అనవసరంగా బాధపడ్డావు, తను అనుకున్నా అనుకోకపోయినా ఇప్పుడు వాసు తనవాడు కాదు, అతని జీవితంలో వేరే అమ్మాయి ఉందే. తను ఇలా ఆలోచించడం, తలుచుకోవటం కూడా అసహ్యంగానే ఉంటుందేమో, అది తప్పుగానే ఉంటుందేమో, అనవసరంగా తన మైండ్లోకి ఇలాంటి ఎక్కించుకోకూడదు అనుకొని అలా పార్కులోకి వెళ్ళి మెమరీస్ నిజానికి అవి మనిషిని బ్రతికుండగానే దహనం చేసేస్తూ ఉంటాయి. మెల్లమెల్లగా వాటిల్లో నుంచి బయటికి రావాలి, మామూలు మనిషి అవ్వాలి. ఏదో ఒక రోజుకి తనగా ఇష్టపడేవాడు, తనని ఇష్టపడేవాడు ఎవడో ఒకటి ఈ ప్రపంచంలో భగవంతుడు పంపించి తనకు ఎదురైతే తను మళ్ళీ ఇంకో న్యూ లైఫ్ స్టార్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఒక వృద్ధ జంట సరసాలాడుకుంటూ కూర్చున్నారు బెంచ్ మీద. వాళ్ళని చూసి చాలా ఆనందంగా అనిపించింది గౌరికి. కాసేపటి తర్వాత లేచి వెళ్ళబోతున్న వాళ్ళల్లో ఆ పెద్ద ఆయన ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఆవిడ లబో దిబోమని గుండెలు బాధేసుకుంటుంది. గౌడి ముందు చేతిలో ఉన్న కవర్లు అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏమైందండి, ఏమైంది అంటే, నా పేరు సునందమ్మ, ఈయన మా వారు ఆనందరావు, ఈయనకి బీపీ ఉందమ్మా, మార్నింగ్ వాకింగ్కి కలిసే వస్తాం ప్రతిరోజు, ఈవినింగ్ వద్దులేండి స్ట్రెస్ అవుతారు అంటే వినకుండా కాసేపు నీతో కబుర్లు చెప్పాలని ఉంది, సన్సెట్ ఎంజాయ్ చేయాలని ఉంది కాబట్టి కాసేపు అలా వెళ్ళొద్దామని తీసుకొచ్చాడు మా ముసలాయన. చూడమ్మా, నా ప్రాణం మీదకి తీసుకొచ్చాడు, ఏమైందో ఏంటో, గుండెల్లో నొప్పి అంటున్నాడు తల్లి, నా కాళ్ళు చేతులు ఆడట్లేదమ్మా అందావిడ. అయ్యయ్యో అంటే, మా కారు ఉందమ్మా, అదిగో కనిపించేది మా కారేనంది ఆవిడ. నా కారు డ్రైవింగు రాదా ఆంటీ అని వెంటనే ఒక క్యాబ్ బుక్ చేసి తన కవర్లు అక్కడ పడేసి ఆ సునంద ఆనందరావు అనే వాళ్ళని ఆ క్యాబ్లో ఎక్కించుకొని గబగబా హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళిపోయింది గౌరీ. తీసుకెళ్ళిపోతే ఆయన ఎమర్జెన్సీలో జాయిన్ చేసిన తర్వాత 2 గంటలు ట్రీట్మెంట్ ఇచ్చాక డాక్టర్లు వచ్చి
థ్యాంక్ గాడ్, మీరు గాడ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఏ డాక్టర్ అని అడిగింది సునంద. మీరు తీసుకురావటం కాసేపు లేట్ అయినా కూడా ఆయనకి స్ట్రోక్ వచ్చి ఉండేది, సర్జరీ చేయాల్సి వచ్చి ఉండేది. బీపీ బాగా ఫ్లక్చువేట్ అయింది ఆయనకు ఉన్నట్టుండి. దాంతో ట్రీట్మెంట్ ఇచ్చాను, మెడిసిన్స్ ఇచ్చాను. ఆయన్నే మీరు ఇంకొక 2 గంటలాగి తీసుకెళ్ళిపోవచ్చు, ప్రమాదం ఏమీ లేదు. కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయినట్టున్నారు, బీపీ రాకుండా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా మీరే అని చెప్తే ఆవిడ గౌరిని ఆశాంతం కౌగిలించుకుంది. థ్యాంక్స్ తల్లి, నా అనేవాళ్ళే ఉన్నా కూడా ఎవరు ఇంతలా మాకు సాయం చేసి ఉండేవాళ్ళు కాదేమో, ఏ తల్లి కన్నబిడ్డవో, ఏనాటి రుణమో అనుకుంది ఆవిడ. ఉండమ్మా, ఈ విషయం గురించి నా కొడుక్కి ఫోన్ చేసి వస్తాను అని ఆపకుండా ఆవిడ ఫోన్ కొడుతూనే ఉందా. అవతల వైపు ఉన్న వాళ్ళ అబ్బాయి ఆ ఫోన్ తీయలేదు. దాంతో వెధవ ఎప్పుడు చూసినా ఆఫీసులో బిజీ అంటాడమ్మా. చూసావా అమ్మా నాన్నలు ఏమయ్యారా అని ఫోన్ తీస్తున్నాడేమో వెధవ అన్న తర్వాత 2 గంటలు అన్నది కాస్త వీళ్ళకి హాస్పిటల్లో ఇంకో 4-5 గంటలు పట్టేసింది. దాంతో అక్కడ మొత్తం క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళని క్యాబ్లో తీసుకొని నువ్వు రామ్మా అనేసరికి తను కూడా ఎక్కి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపింది. ఇంటి దగ్గర దింపిన తర్వాత ఆవిడ గౌడిని రామ్మ అని కూర్చోమ్మా అందే. బయట జోరున వర్షం పడుతుంది, గౌడి తడిచిపోయిన తర్వాత సునంద కూర్చోమనగానే ఇక మాట్లాడకుండా కూర్చుంది. ఆనందరావునే పనివాళ్ళు సునంద కలిసి తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టొచ్చారు. అంకుల్ పర్లేదా అంటే పర్లేదమ్మా అన్న తర్వాత గౌడి ఎక్కడుంటున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు అని అడిగింది సునంద. గౌడి తన పుట్టుపూర్వోత్తరాల గురించి, ఒక వాసు మ్యాటర్ తప్ప వాళ్ళ అమ్మా నాన్నల గురించి, వాళ్ళ సొంత ఊరు గురించి, అలాగే ఇలా తన చెల్లెళ్ళ గురించి అన్నీ చెప్పుకొస్తే గౌరికి సునంద చాలా నచ్చేసింది. ఆనందరావు ఇంకా నచ్చాడు. వాళ్ళకు కూడా గౌరి సొంత బిడ్డలాగా అనిపించేసరికి గౌరి బయలుదేరదామనేసరికి జోరున వర్షం పడుతుంటే ఎక్కడికి వెళ్తావమ్మా, ఎక్కడుంటావు అని అడిగితే నేను హాస్టల్లో ఉంటానా అంటే ఈరోజు అయిపోయిందే నా పని అంది గౌరి. ఏమ్మా ఏమైంది, ఎలా ఉంటుంది ఇంతకీ హాస్టల్లో, ఎలా ఉండేదేముందని తన హాస్టల్ బాధలన్నీ చెప్పుకుంది సునందతో గౌరి. అవునా, అలాంటప్పుడు నువ్వెక్కడో ఉండటం ఎందుకు, మాతోనే ఉండొచ్చు కదమ్మా అనేసింది సునంద. ఆంటీ బాగోదు అలాగా, ఏం మాట్లాడుతున్నారు మీరు అంది గౌరి. ఇందులో బాగోపోవటానికి ఏముందమ్మా, మా కూతురైతే మాతోనే ఉండదా, మరి నువ్వు మమ్మల్ని కాపాడటం కూడా బాలేదుగా, అదే పార్కులో చాలామంది ఉన్నారుగా, మేము నీకేమవుతామని కాపాడావు, మనకి స్నేహితులు అనే వాళ్ళనే మనమే చూసుకొని వాళ్ళతో ఏ బంధాన్నైనా మనమే ఏర్పరచుకుంటామంట గౌరీ. ఏనాటి రుణమో తెలీదు, మాక ఇంత పెద్ద లంకంత ఇల్లు, ఎన్ని గదులు ఖాళీ ఉన్నాయో చూడు, ఇందులో ముసలాయన నేను ఒక గదిలో ఉంటే ఒంటికాయ సొంటి కొమ్ము లాంటి నాకు కొడుకున్నాళ్ళెమ్మ, పీజీ అయిపోయి కూడా 4 ఏళ్ళు అయింది, ఉద్యోగం చేస్తున్నాడు వాడు, అయితే వాడు ఒక గదిలో ఉంటాడు. ఇక ఏముందమ్మా, ఇల్లంతా ఖాళీయే కదా, నువ్వు ఉంటే మాకేమన్నా భారమా బొడువా, నేను చక్కగా వంట చేస్తా, ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, నువ్వు నాకు కబుర్లు చెప్పు చాలు, అంకుల్తో నాతో టైం స్పెండ్ చేయి చాలు, నీలాంటి పిల్లతో మేము మాట్లాడి సరదాగా ఉండి చానాళ్ళు అయిందమ్మా, నా మాట ఇంక నువ్వు కాదంటానికి వీలు లేదు, ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తం నువ్వే చూసుకొని నువ్వే కట్టావుగా, మరి దానికి నేను ఖరీదు కట్టి వెనక్కిస్తే గౌరీ బాధపడదా అంది సునంద. ఆంటీ అంది గౌరీ. ఇంకేం మాట్లాడొద్దు ఆంటీ అన్నావు, నేనే నిన్ను ఉండమని అడిగా, ఏమంటారండి అందే. ఆనందరావు కాస్త కోలుకొని లేచి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఉండిపో తల్లి, ఎందుకో నిన్ను చూస్తే ఎవరో ఆత్మబంధువుని చూసినట్టు అనిపిస్తోంది అన్నాడు ఆయన. సరేనని గౌరీ రేపు వెళ్ళి లగేజీ తీసుకొని వస్తానంటే, రేపు వెళ్ళి లగేజీ తెచ్చుకుందులే, మళ్ళీ నువ్వు వెళ్ళటం ఎందుకో, నేను డ్రెస్సులు వేసుకోనమ్మా, చీరలే కట్టుకుంటాను, నా గదిలో ఉన్నాయి, నీకు నచ్చిన చీర తీసుకొని స్నానం చేసి కట్టుకో, బ్లౌజు సరిపోకపోతే కనుక పనమ్మాయింది ఇవ్వమ్మా, ఆల్ట్రేషన్ చేయించుకొచ్చేస్తుంది అనేసరికి గౌరీ సరేనని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయింది. ఫ్రెష్ అయ్యి స్నానం చేసి అలా బయటకు వచ్చిందో లేదో, మా ఏంటి మా అలా ఫోన్ చేసావు ఆఫీస్కి, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దని, ఏం కొంపలు మునిగిపోయినాయి, ఎవరికి ఏమైందని చేశావే అని అంటుంటే, ఈ గొంతు ఎక్కడో ఉన్నట్టుందే అని తల తులుచుకుంటూ వచ్చిన గౌరీ ఒక్కసారే అక్కడ జరుగుతున్నది వెనకాల నుంచొని చూడటం మొదలుపెట్టింది. అది కాదురా, ఏంటమ్మా అది కాదు ఇది కాదు, ఆఫీసులో నేనేమన్నా ఖాళీగా ఉండి ఈగలు దోలుతున్నాను అనుకుంటారా ఏంటి మీ ఇద్దరు, వెదవ చెప్పేది వినరా
అంది సునంద. అనేపాటికి ఏమైందే, ఏమవటం ఏంటి, నీ బాబుకి హార్ట్ పెయిన్ వచ్చింది. ఏంటి నిజమా, ఇప్పుడు ఎలా ఉంది డాడీ అంటే, అబ్బో వచ్చాడమ్మా ప్రేమ కార్చటానికి. అసలు నీకు విషయం తెలుసా, పెళ్ళైన వెంటనే అనుకోకుండా మేము బర్త్ కంట్రోల్ వాడితే ఆ బర్త్ కంట్రోల్ ఫెయిల్ అయి పుట్టిన వెధవ్వెరా నువ్వు అంటే, బాగోదులే కానీ వెధవన్నర వెధవ, ఏమోలేమనమని నిన్ను కన్న తర్వాత మేము పర్సనల్గా రొమాంటిక్గా టైం స్పెండ్ చేయడానికి కుదరదని మీ అమ్మని మళ్ళీ నేను పిల్లల్నే కనొద్దన్నాను. అలాంటిది కని పెంచి పెద్ద చేసి నిన్ను ఇంతవాణ్ణి చేసినందుకు మీ తాత ముత్తాతలు ఇచ్చిన కోట్ల రూపాయల ఆస్తులన్నీ 3 రెట్లు పెరిగినాయి. ఇప్పటికై రేట్లు వాటిని అలా పడి మూలుగుతున్నాయి. పెళ్లి చేసుకోమంటే చేసుకోవు కానీ మా మంచి చెడు చూసుకోవటం అంటే ఇదేనమాట. నేను ఎంత పెద్ద గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నానరా, నాకు కూడా లేనంత వర్క్ నీకే ఉంటుంది ఏంటో మరి. నేను ఇంకా సర్వీసులోనే ఉన్నానంటే, నేను ఇంకా వెళ్ళొస్తున్నానంటే, నీ కొడుకు మాత్రం చూసావా నాన్నకు బాగాలేదంటే ఫోన్ ఎత్తే టైం కూడా లేదు అన్నాడు ఆనందరావు. డాడీ మరి లేకపోతే ఏంట్రా వెదవాయ్, ఎన్నిసార్లు ఫోన్ చేశాను, మెసేజ్ పెట్టాను, ఆయనక బాలా హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు. ఒక్కళ్ళు పట్టించుకున్నారనుకుంటున్నావా ఏంటి, పాపం ఎవరో ఒక పిల్ల అటుగా వెళ్తూ బిడ్డ చూసి వచ్చింది. వచ్చి తను తెచ్చుకున్న కవర్లు కూడా అక్కడే వదిలేసింది పిల్ల. ఆ పిల్ల పాపం కార్ డ్రైవింగ్ రాదని గబగబా హాస్పిటల్కి వేసుకెళ్ళింది ఈ మహానుభావుడిని. వేసుకెళ్లేపాటికి కొద్దిగా ఉంటే డాక్టర్ స్ట్రోక్ వచ్చి ఆపరేషన్ చేయాల్సి వచ్చేదే, ముందే తెచ్చారన్నాడు. మనిషి బతికి బట్ట ఒకటాళ్లే, బీపీ మాత్రం బాగా ఫ్లక్చువేటెడ్గా ఉందంట నీ బాబుకి, ఎందుకో కనుక్కోరా అనేపాటికి ఏమైంది డాడీ అని. ఇంతకీ ఆ కాపాడిన అమ్మాయికి థ్యాంక్స్ చెప్పారా అన్నాడు ఆకాష్. థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా, డైరెక్ట్గా తీసుకొచ్చి మన ఇంట్లోనే ఉండమంటే మన ఇంట్లో ఉండటం ఏంటమ్మా అనేసరికి, అవును మరి పాపం తను ఇక్కడిక్కడ నుంచి వచ్చిందంట, హాస్టల్లో ఉంటుంది, అక్కడ ఫుడ్ అస్సలు ఇలా ఉంటుందంట, ఏమైంది నాకు ఇంకొకళ్ళు ఉంటే సందడిగా సరదాగా ఉంటుంది, కబుర్లు చెప్పుద్ది, పిల్ల నాతో బాగా కలిసిపోయింది, నాకు బాగా నచ్చింది అనేసరికి, ఇంతకీ ఎవరు అంటే, ఎవరో చెప్పుకోండి చూద్దాం అంది కళ్ళు మూసి గౌరీ. అనేసరికి ఎవరు అని చేయి పట్టుకు లాగాడు ఆకాష్. గౌరీ నువ్వేంటి అనేసరికి, మిమ్మల్ని నమ్మరు తెలుసా, స్పిట్ పర్సనాలిటీ పర్సన్ మీరు. ఆఫీసులోనేమో ఒకలా ఉంటారు, నాతో ఒకలా ఉంటారు, మమ్మీ డాడీతో ఒకలా ఉంటారు, మనుషులు అన్నాక అంతే గౌరీ, పరిసరాలను బట్టి వాతావరణాలను బట్టి మనతో ఉండే అవతల పర్సన్స్ని బట్టి ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటూ వెళితేనే జీవితం అని నవ్వేశాడు. తెలిసేమిటి మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అని అడిగారు సునంద ఆనందరావు. తను నా ఆఫీసులోనే వర్క్ చేస్తుందమ్మా, ఈ పొజిషన్లో ఉంది, అలాగే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా, ఒకరోజు నాకు ఇలా ఫైల్ తీసుకొచ్చి హెల్ప్ చేసింది అన్నాడు ఆకాష్. భలే అదృచ్ఛికంగా జరిగిందే ఇది, మేము ఫ్రెండ్స్ అయిపోవటం మీరు ఫ్రెండ్స్ అయిపోవటం. నిజమే, గౌరీ ఎవరు ఆపదలో ఉంటే అక్కడ ప్రత్యక్షం అయిపోద్ది ఆ గౌరమ్మ తల్లిలాగా అని నవ్వేసింది సునంద. ఆ తర్వాత గౌరీ సెకండ్ డే వెళ్ళి హాస్టల్ ఖాళీ చేసి లగేజీ తీసుకొచ్చేసుకుంది. లగేజీ తీసుకొచ్చేసుకున్న తర్వాత ఇక వెళ్ళింట్లోనే ఉండి సునందతో ఆనందరావుతో కబుర్లు చెప్పేదే. సునంద గౌడిని ఏమే ఉసే అనేంత చనువు పెరిగిపోయిందే. చూడవే గౌరీ, ఈ కూర వండుకుందామా, ఇలా స్నాక్స్ చేసుకుందామా, నీ ఇష్టం ఆంటీ అనేంత చనువు గౌడికి పెరిగిపోయిందే. వాళ్ళిద్దరి దగ్గర కూర్చుని అదని ఇదని అలా అని ఇలా అని ముచ్చట్లు చెప్తూ కూర్చునేది గౌరీ. ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఇద్దరు కలిసి మార్నింగ్ ఆకాష్ గౌరీ కలిసి ఆఫీస్కి వెళ్ళి కలిసి తిరిగి వచ్చేవాళ్ళు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆకాష్తో కూడా కబుర్లు చెప్తూ కాసేపు కూర్చుని చెస్ ఆడుతూ, కాసేపు టీవీ చూస్తూ, ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తూ, మూవీస్ చూస్తూ, నలుగురు బయటికి వెళ్ళొస్తూ జోకులు వేసుకుంటూ కలిసి ఫోన్ చేస్తూ ఇలా హ్యాపీగా ఉన్నారు. ఉన్నట్టుండి గౌరీ వాళ్ళ అమ్మ నాన్న సిటీకి వచ్చారు. గౌరీ హాస్టల్ ఖాళీ చేసిందని తెలియగానే గుండె ఆగిపోయి గౌరీకి ఫోన్ చేసింది వాళ్ళ అమ్మ. నేను ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నానంటే, ఎవరే ఆంటీ అని అడిగేపాటికి, ముందు లొకేషన్ షేర్ చేయి మేము వస్తామని చెప్పి డైరెక్ట్గా సునంద వాళ్ళ ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు మాలతి వాళ్ళు. వచ్చేపాటికి పరిచయాలు చేసింది గౌరీ. అసలు మాలతి తెగ కలిసిపోయింది సునందతో. ఇంట్లో బెడ్రూముల దగ్గర నుంచి అన్నీ చూసొచ్చి రేట్ ఎంత ఉంటుందో ఈ ల్యాండ్ అని సుధాకర్ రావు కలిసిపోయాడు ఆనందరావుతో. ఆకాష్ మాత్రం నమస్తే చెప్పి కూర్చున్నాడు. నమస్తే బాబు, అబ్బాయికి ఇంకా పెళ్లి చేయట్లా అని అడిగింది మాలతి. చేద్దాం, వాడప్పుడు తొందర ఏముంది అంటున్నాడుగా, చేద్దాం చూస్తున్నాం సంబంధాలు అనేసింది సునంద. ఆ తర్వాత
తర్వాత మీకు విషయం తెలుసండి అంది. ఏంటి అంది సునంద. అనేసరికి మాకు ఈ ఊళ్ళో చుట్టాలు ఉన్నారండి, మేము వచ్చేటప్పుడే మీ గురించి కనుక్కొని వచ్చాము, మీరు చాలా మంచివాళ్ళు అది ఇది అని చెప్పారనే పాటికి ఆవిడ షాక్ అయ్యి ముందే గౌరీ చెప్పుంచింది కాబట్టి ఇలా జరిగింది ఇలా అయ్యింది. చివరికి పక్కింటి జయంతి వాసు వాళ్ళ విషయం కూడా సునంద ఆనందరావుకి చెప్పేసింది గౌరీ. చెప్పేపాటికి ఆవిడకి ఉత్తరతనం తెలుసు కాబట్టి మాలతిది పట్టించుకోలేదు. 4-5 రోజులు ఉంటామని ఇక్కడే తిష్టేసి కూర్చున్నారు. మీ ఎదురింటి ఆవిడేలా అంట, పక్కింటి ఆవిడేలా అంట, వెనకింటి ఆవిడేలా అంట, మీ పక్క 3వ సందులో 4వ ఇల్లు ఆవిడేలా అంట, మీ పక్క 5వ సందులో 6వ ఇంటి ఆవిడేలా అంట. అంటే ఓహో మీకు తెలీదా అంది మాలతే. నేను ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళనులేండి అంది సునంద. అయ్యో వెళ్ళాలి, మనిషి సంఘజీవి, నలుగురితో కలవాలి, నలుగురు విషయాలు తెలుసుకోవాలి, అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ మనిషి జీవితంలో ఇంకే ఉంటుంది అంది మాలతి. ఇది సామాన్యురాలు కాదు అనుకుంది సునంద. అనుకొని నవ్వుకున్న తర్వాత ఇక మీ ఇంట్లో ఉంటే అమ్మాయి గురించి మేము చెక్ చేసుకునేదే ఉంది, అలాగే ఉంచుకోండి, ఆంటీ ఉంది కాబట్టి మంచి చెడు నీది ఆంటీయే చూసుద్దులే అని మళ్ళీ జయంతితో పులిహార కలిపినట్టు ఇక్కడ సునందతో పులిహార కలిపేసి తెగ మాటలు చెప్పేసి ఇదిగో 2వది 3వది కూడాను అని చెప్పి కూతుళ్ళని కూడా తీసుకొని వచ్చి పరిచయాలు చేశారు. చేసేపాటికి వాళ్ళిద్దరినీ చూసే చక్కగా 3 మహాలక్ష్ములు పుట్టారు మీకు అన్నాడు ఆనందరావు. మీకు అలా అనిపించిందా? నేను 3 నెత్తి మీద దించుకోలేని బరువులు అయిపోయినాయి అనుకుంటున్నానండి. వద్దు వద్దు అంటే పుట్టారు 3, కావాలంటే తీసేసుకోండి పెద్దదాన్ని మీరు అన్నాడు సుధాకర్ రావు. అంతకన్నా భాగ్యమా మీరు ఇస్తానంటే మాకు అంది సునంద. ఇలా 4-5 రోజులు ఉన్న తర్వాత ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళ రొటీన్ లైఫ్లో వీళ్ళు పడిపోయారు. ఒకరోజు ఆనందరావుకి వేరే ఊరికి ట్రిప్ వెళ్ళాల్సి వచ్చింది. సునందతో కలిసి వెళ్ళాలి ఆయనదే. అయితే రమ్మనమని పిలిచారు ఆకాష్ని గౌరీని కూడా. పిలిస్తే గౌరీ నేనే వద్దామనుకున్నా, మీ అబ్బాయే కదా నా బాసు, మీ అబ్బాయే ఇప్పుడు నాకు లీవ్ ఇవ్వరా అంటే అంది. ఏరా ఎందుకు ఇవ్వో అన్నాడు ఆనందరావు. డాడీ మీరిమ్మనమని నిజంగానే అనకూడదు, న్యూ ప్రాజెక్ట్ వచ్చింది, అందులో అందరం కలిసి వర్క్ చేయాలి. ఇప్పుడు ఒక వారం రోజుల పాటు హెక్టిక్ వర్క్ ఉంటుంది, మీది 20 రోజుల ట్రిప్, హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి, అనవసరంగా మళ్ళీ నేను రావటం ఎందుకు అన్నాడు ఆకాష్. అది కాదురా అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాం ఓకేనా అన్నాడు ఆకాష్. అయితే అది కాస్త ఒక వారం రోజులు వెనక్కి వెళ్ళింది ప్రాజెక్టు. వెనక్కి వెళ్ళి మొత్తానికి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేపాటికి 15 రోజులు పట్టింది. 15 రోజులు పట్టేపాటికి ఇక పగలనక రాత్రనక ఆ ప్రాజెక్టుల మీదే కూర్చొని నిజం చెప్పాలంటే స్టాఫ్ అంతా కూడా పిప్పి అయిపోయారు. అది అయిపోయేలోపు సక్సెస్ అయింది. పార్టీ ఇచ్చారు. ఆకాష్ గౌరీ వెళ్ళొచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఆఫీస్కి వెళదాము అంటే మనుషులకి ఒంట్లో ఉన్న ఓపిక అంతా ఆయువు అంతా ఎవరో లాగేసినట్టే అనిపించి ఆకాష్ గౌరీని తీసుకొని ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నానంటున్నావుగా గౌరీ, ఊరు కూడా చూడలేదుగా నువ్వు, పద వెళ్ళి చూసొద్దామని చెప్పి తీసుకెళ్ళాడు. అలా ఆ ఊళ్ళో ఉన్న ప్లేసెస్ అన్నిటికీ, రెస్టారెంట్లకి, సినిమాలకి, షికార్లకి, షాపింగులకి వెళ్ళొచ్చేపాటికి టైం గడిచిపోయింది. తెల్లారితే సునంద ఆనందరావు వస్తారనగా ముందు రోజున ఒకటే జోరున వర్షం. ఆ వర్షంలో ముద్దగా తడిచిపోయి వచ్చారు ఆకాషు గౌరీ. నిజానికి పాపం కారు బయట బ్రేక్ డౌన్ అయిపోయింది. సారీ అన్నాడు. ఎందుకు నాకు సారీ చెప్తారు సార్, అసలు ఇందులో మీ తప్పు ఏముందని అంది గౌరీ. కానీ నా వల్లే కదా ఆడపిల్లని నడిపించుకొని రావటం, సార్ మీరు మరీ ఇది అవ్వకండి అనేసి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఫ్రెష్ అయ్యండి, నేను ఏదైనా చేసుకుని తీసుకొస్తాను అని వెళ్ళిన గౌరికి వర్షంలో తడిస్తే పడదు, ఆకాష్ హాట్ బాత్ చేస్తే సరిపోద్దే. చేసుకొస్తానన్న మనిషి ఏదని వంటగదిలోకి వచ్చి చూస్తే కళ్ళు తిరిగి పడిపోయింది. చూతుడు కదా ఒళ్ళు కాలిపోతుంది. మళ్ళీ గబా ఈ డాక్టర్కి ఫోన్ చేద్దాం అనుకుంటే డాక్టర్లు ఎవరు ఆ తుఫానికి అవైలబిలిటీలో లేరు. మొత్తానికి గూగుల్లో సెర్చ్ చేసి గౌరికి ట్యాబ్లెట్లు వేశాడు. ట్యాబ్లెట్లు వేసి పక్కనే ఉండి తడిబట్ట వేసి నుదురు మీద తెల్లవారు దాకా చూస్తూనే ఉన్నాడు. చూస్తూనే ఉంటే తెల్లవారుజామున 5ంటికి ఆకాశకు కూడా నిద్ర పట్టేసి గౌరి పక్కనే అలా తలవాల్చేసి మంచం మీద పడుకుండిపోయాడు. అసలే బయట చల్లగా ఉన్న వాతావరణం, లోపల వెచ్చటి పక్కనే ఉన్నటువంటి ఆకాశ్ మెల్లమెల్లగా గౌరి ఆకాష్ దగ్గరకు వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకొని పడుకుంది. ఇంతటితో పెళ్లి కాని తల్లి మొదటి భాగం పూర్తి. మళ్ళీ తిరిగి ముగింపు భాగంతో కలుసుకుందాం.
ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.